ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9 నుండి 17వ వచనం వరకు. రెవల్యూషన్ చాప్టర్ 7 వర్సెస్ 9 through 17 నేను చదువుతాను, మీరు మీ బైబిల్స్లో గమనించండి. అటు తరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి, ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. పెద్దలలో ఒకడు, తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగెను. అందుకు నేను, అయ్యా, నీకే తెలియననగా అతడు ఈలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారం వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, అతిశ్రేష్ఠుడు అయినటువంటి మా దేవా, మరొకసారి మీరు చేసే ప్రతి కార్యమును బట్టి మీకే కృతజ్ఞతాస్తోత్రములు చెల్లిస్తున్నాం. అలాగే ఈ భాగము నుండి మీ ఆత్మ ద్వారా మాకు బోధించి మీ వాక్యమును మేము చూచుటకు మా మనోనేత్రాలు తెరిచి గ్రహించుటకు అలాంటి ఆత్మనిచ్చి హృదయపూర్వకంగా గైకొనుటకు మాకు సహాయము చేయమని, ఈ వాక్య పరిచర్య ద్వారా మేమందరము కూడా విశ్వాసములో పోషించబడి పెంచబడుట కృప చూపించమని, మీకు ఇంకా దగ్గర అవటానికి, మిమ్మను మా దేవుడిగా గణపరచడానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోండి. అండ్ దేవుడి వాక్యాన్ని భయముతో, భక్తితో, శ్రద్ధతో, ఆసక్తితో మీ హృదయము, మీ కన్నులు, బైబిలు తెరిచి వినండి. మనము ప్రకటన గ్రంథం సిరీస్లో గత కొన్ని వారాలుగా కొనసాగుతున్నాం. ఈ వారము 7వ అధ్యాయంలో 9వ వచనం నుండి 17వ వచనం వరకు ఉన్నటువంటి భాగములో కొంత మనము ధ్యానించడానికి ప్రభు సహాయం చేస్తాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుడి వాక్యము ఒక గని వంటిది. ఆ గనిలో అశేషమైనటువంటి ఆత్మీయ సంగతులు దాయబడి ఉంటాయి. సో ప్రతి విషయమును ఒకే సమయంలో ఒకే సందేశంలో మనము చూడలేము. కనుక ఏవి ఆ సమయానికి, ఆ యొక్క కాంగ్రిగేషన్కి, ఆ యొక్క సమాజానికి అవసరమో దేవుడు వాటిని మనకు బయలుపరుస్తాడు. కనుక ఆ రకంగానే మనము ముందుకు సాగుదాం. పార్ట్ 17 17వ భాగంలోనికి మనం వచ్చాం. ఈ భాగానికి నేను ఇచ్చినటువంటి అంశం ఏంటంటే ద సాల్వేషన్ సెలబ్రేషన్. ద సాల్వేషన్ సెలబ్రేషన్, తెలుగులో రక్షణ సంబరము, రక్షణ వేడుక లేక రక్షణ పండుగ. చాలా రకాలైనటువంటి పండుగల గురించి, వేడుకల గురించి, సంబరాల గురించి ప్రపంచంలో మనం వింటూ ఉంటాం. అవన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి. ఒకే ఒకటి శాశ్వతమైనది, నిత్యమైనది, నిజంగా దేవుని హృదయానికి అతి ప్రియమైనది ఏమిటి అంటే రక్షణ పండుగ, రక్షణ సంబరం. గతంలో నేను చెప్పినట్టు 7వ అధ్యాయంలో 2 దర్శనాలు ఉన్నాయి, 2 విజన్స్ ఉన్నాయి. మొదటి విజన్ పోయిన వారం మనం చూసాం. మొదటి 8 వచనాల్లో రెండవ విజన్, రెండవ దర్శనం 9 నుండి 17 వరకు భక్తుడైనటువంటి యోహానుకు చూపించబడింది. ఆయన చూశాడు, దాన్నే ఈ యొక్క గ్రంథంలో మన కొరకు రాశాడు. నవి 2 భాగాల్లో 2 గుంపులు ఉన్నాయి, 2 గ్రూప్స్ ఉన్నాయి. మొదటి వారు 144,000 యూదా మతానికి సంబంధించినటువంటి యూదులు, సువార్థికులు. రెండవ భాగంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్యులు, ప్రభు కృపచేత రక్షించబడి ఆ యొక్క గుంపులోనికి చేర్చబడినటువంటి వారు.
సో ఫస్ట్ సీల్డ్ ఇజ్రాయలైట్స్, ముద్రింపబడినటువంటి ఇశ్రాయేలీయులు. రెండవ గుంపులో రిడీమ్డ్ జెంటైల్స్, విమోచింపబడినటువంటి అన్య జనాంగం. చాలాసార్లు చాలామంది సేవలో ఈ రకంగా చెప్తుంటారు, త్వరలో దేవుడు గొప్ప సువార్థీకరణ ప్రపంచవ్యాప్తంగా చేయబోతున్నాడు, అనేకులు రక్షణ పొందుతారు, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా దేవుడు ఒక గొప్ప ఉజ్జీవాన్ని తీసుకుని వస్తాడు, అంటే గ్రేట్ ఇవాంజలిస్టిక్ అవుట్ రీచ్ జరుగుతుంది, గ్రేట్ రివైవల్ వరల్డ్ వైడ్గా వస్తుంది అని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ బైబిల్కి దాని యొక్క సపోర్ట్ని ఆ రకంగా ఇస్తున్నట్టు మనకు కనిపించదు. నిజంగా బైబిల్ దానికి భిన్నంగా చెప్తుంది. సంఘము ఎత్తబడక మునుపు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకములోనికి రెండవసారి రాక మునుపు, అపాస్టసీ అంటే చాలా మంది విశ్వాసము నుండి భ్రష్టత్వములోనికి వెళ్ళిపోతారు అని చెప్పబడింది. అయితే మనము చూస్తున్నటువంటి ఈ గొప్ప సమూహము, ఈ గ్రేట్ మల్టిట్యూడ్ ఎప్పుడు రక్షించబడతారు, ఎప్పుడు పరలోకంలోనికి వస్తారు అనేది మీరు ఒకవేళ తీసుకుంటే అది ఆ 7 సంవత్సరాల మహాశ్రమల కాలంలో జరిగేటువంటి విషయం. సో ద గ్రేటెస్ట్ స్పిరిచువల్ రివైవల్ టేక్స్ ప్లేస్ ఇన్ ద గ్రేటెస్ట్ ట్రయల్. భూమి మీద ఇంతవరకు కని విని ఎరుగనటువంటి మహాశ్రమ కాలంలో గొప్ప రక్షణ కార్యము అండ్ గొప్ప ఉజ్జీవ ఉత్సవము జరుగుతాయి. మనకి బైబిల్ చెప్తోంది, మొదట యూదునికి, ఆ తర్వాతే గ్రీసు దేశస్థునికి రక్షణను ఇవ్వాలన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉండింది. రోమా 1వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదువుతున్నాను. కావలసినటువంటి భాగాన్ని మనం చూస్తే, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగుజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సో దేవుని యందు మొదట యూదులు, తర్వాత అన్యులు అనేది ఆయన యొక్క ఉద్దేశం. కాకపోతే మొట్టమొదటిసారి వారు దాన్ని తిరస్కరించారు గనుక అది అన్యులకు వెళ్ళింది, అన్యులు రక్షించబడ్డారు. ఆ తరువాత దేవుడు సంఘాన్ని పైకి తీసుకెళ్ళాడు, పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడేం జరుగుతుందంటే, సువార్త ప్రకటించబడుట ద్వారా యూదులు రక్షించబడతారు. అండ్ యూదులు సువార్త ప్రకటించినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అసంఖ్యాకమైనటువంటి అన్యులు రక్షణ పొందుతారు. సో ఈ రకంగా దేవుని యొక్క ఉద్దేశం అనేది నెరవేరుతుంది. అందుకే ప్రభు చెప్పాడు, భూమి ఆకాశము గతించిపోవచ్చు కానీ నా యొక్క మాటల్లో ఒక హల్లు ఒక పొల్లు కూడా గతించిపోదు. చాలా సంవత్సరాల క్రితము ఒక సేవకుడు, డాక్టర్ జోసెఫ్ పార్కర్ అనేటువంటి సేవకుడి దగ్గరికి మరొక సేవకుడు వచ్చాడు. వీళ్ళిద్దరూ ఆయన యొక్క గార్డెన్లో ఉన్నప్పుడు ఈ వచ్చినటువంటి సేవకుడు చెప్పాడు, పార్కర్, నేను త్వరలో హోలీ ల్యాండ్కి వెళ్తున్నాను, ఇస్రాయెల్ దేశానికి, మన ప్రభు జన్మించి పరిచర్య చేసినటువంటి పరిశుద్ధ భూభాగానికి వెళ్తున్నాను అని అన్నప్పుడు పార్కర్ కాసేపు ఏమీ అనలేదు. ఆ తర్వాత ఆకాశం వైపు చూపిస్తూ చెయ్యెత్తి చెప్పాడు, దట్ ఈస్ మై హోలీ ల్యాండ్, అది నా యొక్క పరిశుద్ధమైనటువంటి భూమి, లేకపోతే నా పరిశుద్ధమైనటువంటి దేశం. లోకంలో ఉన్నటువంటి చాలా మంది, అంటే అన్యుల గురించి మనం ఆలోచించినప్పుడు వారు పరలోకం గురించి, పరదేశం గురించి, హెవెన్ గురించి పెద్దగా ఆలోచించరు, పట్టించుకోరు. వారికి అంతా సజావుగా సాగుతున్నప్పుడు వారికి ఈ రకమైనటువంటి ధ్యాసే ఉండదు. ఎంతసేపు ఈ లోకానికి అంకితమై ఈ లోకం వైపే చూస్తూ బ్రతుకుతారు. కానీ ఎప్పుడైతే మహాశ్రమ వస్తుందో, ఎప్పుడైతే అన్ని వైపుల నుండి వేడి తాకుతుందో, అన్ని వైపుల నుండి ఒత్తిడి పడుతుందో, అప్పుడు కానీ వారికి పరలోకము, దేవుడు అనేటువంటి ఆ విషయం జ్ఞాపకానికి రాదు. సో ఇక్కడ రక్షించబడినటువంటి ఈ విశేషమైనటువంటి జన సమూహము ఆ సమయంలో రక్షించబడింది. అండ్ చాలా అసాధారణమైనటువంటి రీతిలో రక్షించబడింది. ఏ రకమైనటువంటి మానవ కల్పితము, లేకపోతే కృత్రిమంగా, ఆర్టిఫిషియల్గా, హ్యూమన్ జిమిక్, హ్యూమన్ ట్రిక్ లేకుండా డివైన్ ట్రూత్ ద్వారా వీరందరూ కూడా సాల్వేషన్లోనికి తీసుకురాబడ్డారు. దాని గురించే మనం ఈ రోజున బ్రీఫ్గా చూస్తాం. 4 పాయింట్స్ మనకి దీంట్లో ఈ ప్యాసేజ్లో ఉన్నాయి. మొదటిది ఏంటంటే గ్లోబల్ సాల్వేషన్, ప్రపంచ వ్యాప్తి రక్షణ, లేక ప్రపంచ రక్షణ అని కూడా మీరు రాసుకోవచ్చు, నోట్ టేకర్స్ రాసుకుంటుంటే. 9-10 వచనాలు నేను మరలా చదువుతున్నాను. ప్రకటన 7లో, అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడిను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి
సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. మొదటి గుంపును 1,40,000 మందిని ఆయన మరి తన ఎదుట కలిగి ఉన్నప్పుడు వారి యొక్క సంఖ్యను విన్నాడు. వీరు 1,44,000 మంది చెప్తే విన్నాడు యోహాను. కానీ ఇప్పుడు ఆయన చూస్తున్నాడు. అటు తరువాత అనేది, ఆఫ్టర్ దిస్ అనేది ప్రకటన గ్రంథంలో ఎప్పుడెప్పుడు వచ్చినా అక్కడ ఒక విజన్ మరలా స్టార్ట్ అవుతుంది, అంటే ఒక దర్శనము మరలా స్టార్ట్ అవుతోంది అనేది మీరు దృష్టిలో పెట్టుకోండి. సో ఆయనకి ఈ రెండవ దర్శనంలో ఆయన చూసినప్పుడు మరి చాలా పెద్ద అసంఖ్యాకమైనటువంటి, ఎవడు కూడా లెక్క పెట్టనటువంటి గొప్ప సమూహము కనబడింది. 1,44,000 వినబడింది. ఈ యొక్క గ్రేట్ మల్టిట్యూడ్ కనబడింది. ఇక్కడ ఈ యొక్క లెక్క దేవుడు ఎందుకో ఇవ్వలేదు. కాకపోతే బైబిల్లో ఆయా సమయాల్లో ఆయా సందర్భాల్లో దేవుడు ఎంతమంది రక్షించబడ్డారు, ఎంతమంది విమోచించబడ్డారు, ఎంతమంది తన వెంట బయటికి వచ్చారు అనే సంఖ్యను తెలియజేశాడు. పెంతెకోస్తు దినాన్న పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు పేతురు సువార్త ప్రసంగం ద్వారా 3,000 మంది రక్షించబడ్డారని బైబిల్లో మనకి చరిత్రలో రాయబడింది. యాక్ట్స్ ఆఫ్ ది అపాసల్స్, అపోస్తలుల కార్యములు అనేటువంటి గ్రంథము క్రైస్తవ సంఘ చరిత్ర గ్రంథము. దాంట్లో ఆ యొక్క రికార్డుని మనము చూస్తాం. అంతకన్నా మునుపు యోనా అనేటువంటి ఒక సువార్థికుడు నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ దేవుడి వాక్యాన్ని ప్రకటించినప్పుడు 10 లక్షల మంది, దాదాపు 1 మిలియన్ రక్షించబడ్డారు. ఆ దేశమంతా కూడా రక్షించబడింది. దానికన్నా ముందు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు తన దాసుడైనటువంటి మోషేను పంపి వారిని అసాధారణమైనటువంటి అద్భుతాలతో విడుదల చేయించినప్పుడు దాదాపు 3 మిలియన్లు, అంటే 30 లక్షల మంది బానిసత్వము నుండి, బంధకత్వము నుండి బయటికి వచ్చారు. సో అక్కడక్కడ దేవుడు సంఖ్యను చెప్తాడు, కొన్ని చోట్ల సంఖ్యను చెప్పడు. అండ్ ఇక్కడ కూడా సంఖ్యను చెప్పలేదు. ఈ సంఖ్య మనుష్యులకు తెలియదు, వారి యొక్క పరిధిలో లేదు, ఎవడు కూడా లెక్కబెట్టలేడు. కాకపోతే దేవుడికి ఆ సంఖ్య ఏంటో తెలుసు. మీరు రాసుకుంటే రాసుకోండి. 2 తిమోతి 2వ అధ్యాయము 19వ వచనంలో దేవుడు తన వారిని ఎరుగును అని పౌలు రాశాడు. సో దేవుడికి తన రక్షించబడినటువంటి ప్రతి బిడ్డ తెలుసు. ఎందుకంటే ప్రతి తలకాయ మీద ఉన్నటువంటి ప్రతి వెంట్రుక లెక్కబెట్టే దేవుడు ఆయన. ఆయనకి తెలియకుండా ఒక పక్షి నేలకు రాలదు, ఆయనకి తెలియకుండా ఒక్క మనిషి లోకంలో బ్రతకడు. కనుక ఆ రకంగా దేవుడు వీరందరినీ ఎరిగినటువంటి వాడు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే వెరైటీని దేవుడు మనకు చూపిస్తున్నాడు. ఇప్పటిదాకా క్రైస్తవ్యాన్ని మీరు వరల్డ్ మ్యాప్లో చూశారనుకోండి, అమెరికాలో ఎక్కువ మంది క్రైస్తవులు ఉన్నారు, యూరోప్లో ఎక్కువ మంది క్రైస్తవులు ఉండేవారు, తగ్గిపోతున్నారు. కెనడా ఇప్పుడు క్రైస్తవ దేశంగా లేదు. మొన్నే జస్ట్ ఒక 2 వారాల క్రితమే అమెరికా దేశంలో ఒక కాన్ఫరెన్స్ అయింది, నేషనల్ కాన్ఫరెన్స్. దాంట్లో ఒక ప్రీచర్ మాట్లాడినటువంటి అంశం ఏంటంటే అమెరికా ఈజ్ నో మోర్ ఎ క్రిస్టియన్ నేషన్. అమెరికా అనేది ఇక ఎంత మాత్రము క్రైస్తవ దేశం కాదు. సో ఆ రకంగా వరల్డ్ మ్యాప్లో మనం చూస్తే క్రైస్తవ దేశాలుగా ఉన్నవి కొన్ని, క్రైస్తవేతర దేశాలుగా ఉన్నవి అనేకం. కానీ ఇక్కడ దేవుడు ప్రకటన 7వ అధ్యాయంలో మనకేం చూపిస్తున్నాడంటే, వరల్డ్ మ్యాప్ మీరు తీసుకోండి, 237 దేశాలు అనుకుంటాను నా మెమరీ కరెక్ట్ అయితే. ఆ 237 కంట్రీస్లో, ఈ 7 కాంటినెంట్స్లో ప్రతి కమ్యూనిటీలో మీరు డాట్ పెట్టొచ్చు. ఎందుకంటే అక్కడ ఒక సెయింట్ని దేవుడు యేసు యొక్క సువార్త ద్వారా ఆ యొక్క తక్కువ సమయంలో రక్షణలోనికి తీసుకురాబోతున్నాడు. ఇదిగో అంటే బిహోల్డ్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే అదొక స్టార్ట్లింగ్ విజన్ అనమాట. ఆయన ఊహించలేదు అంతమంది కనబడతారని, ఆయన అనుకోలేదు పరలోకంలోనికి ఇంతమంది వచ్చేస్తారని. మీరు ఒక పెద్ద మ్యాచ్ చూడడానికి సాకర్ స్టేడియంకి వెళ్ళారనుకోండి, ఆ స్టేడియంలో 1,00,000 మంది పడతారు. గేట్లు తిరగగానే అన్ని వైపుల నుండి జనము పురుగుల్లాగా లోపలికి వచ్చేసి స్టేడియం మెట్లన్నీ కూడా ఎక్కేస్తుంటే ఎట్లా మీరు విస్తుపోతారో, ఆ రకంగా యోహాను ఈ యొక్క సన్నివేశాన్ని చూసినప్పుడు ఆయన విస్తుపోయాడు. అవుట్ ఆఫ్ ఎవ్రీ నేషన్, గ్రీక్లో ఎథ్నాస్, ఎథ్నిసిటీ అని అంటాం, ఇంగ్లీష్లో ఎథ్నిక్ అని అంటాం. సో ప్రతి దేశము నుండి మనుషులు రక్షించబడతారు. తర్వాత ట్రైబ్, ప్రతి వంశము నుండి మనుషులు రక్షించబడతారు. సో మేము కొంతమంది నన్ను అనేవారు, మీరు మాల మాదిగల్లాగా దాంట్లోకి దిగిపోయారు అనేసి. వారికి తెలియదు కనుక ఆ రకంగా మాట్లాడతారు, మతం పుచ్చుకున్నారు, దాంట్లోకి దిగారు అని అంటారు. కానీ
వాక్యం ప్రకారము గుంటలో ఉన్నవాడిని దేవుడు బయటికి తీసుకుని వచ్చి బండ మీద నిలబెడుతున్నాడు. మలినమైనటువంటి వాడి యొక్క మాలిన్యాన్ని కడిగి వాడిని మహిమ కొరకు దేవుడు సిద్ధపరుస్తున్నాడు అనేటువంటి సత్యము చాలా మందికి తెలియదు. కానీ త్వరలోనే ప్రతి వంశంలో ఉన్నటువంటి వారికి రక్షణ అనేది దేవుడి ఉచితమైన కృపావరం చేత అందబోతోంది. కనుక ఏ మనిషి కూడా మా వంశంలో అలాంటి వారు మీలాంటి వారు లేరు అని చెప్పడానికి అవకాశం ఉండదు. మూడవది ఏంటి? ప్రజల గురించి మాట్లాడాడు. ప్రజలు అంటే లేయాస్, పీపుల్స్ అన్నమాట. అన్ని రకాలైనటువంటి ప్రజలు వారిలో నుండి రక్షించబడతారు. ఆయా భాషలు మాట్లాడేవారు, రకరకాల భాషలు ప్రపంచవ్యాప్తంగా మాట్లాడడం మనకి తెలుసు. నవంబర్ 2020 లెక్క ప్రకారము విక్లిఫ్ బైబిల్ ట్రాన్స్లేటర్స్ యొక్క ఆర్టికల్లో వారు ఇచ్చినటువంటి లెక్క, ఎందుకంటే విక్లిఫ్ బైబిల్ ట్రాన్స్లేటర్స్ ప్రపంచంలో 83% ఆఫ్ ట్రాన్స్లేషన్ వర్క్ని ఏ సంస్థ చేయదు, అంతగా వారు చేస్తారు. కనుక వారు ఇచ్చిన లెక్క 7,300 భాషలు ప్రస్తుతం లివింగ్ లాంగ్వేజెస్గా ప్రపంచంలో మాట్లాడుతున్నారు. 7,300. దాంట్లో విక్లిఫ్ వారు బైబిల్ని పూర్తిగా, లేకపోతే న్యూ టెస్టమెంట్ని, లేకపోతే కొన్ని సువార్తలను, లేక పాత నిబంధన కొన్ని భాగములను 3,400 భాషల్లోనికి ఆల్రెడీ తర్జుమా చేశారు. 700 భాషల్లో బైబిల్ పూర్తిగా ఉంది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఎథ్నలాగ్ అనేటువంటి మరొక సెక్యులర్ సంస్థ లెక్క కొంత తక్కువగా ఉంది. 7,189 అనుకుంటాను ప్రస్తుతం ఉన్నటువంటి లివింగ్ లాంగ్వేజెస్. సో ఎక్కువ కాలం లేదు కనుక దాదాపు 7,000 భాషలు ప్రస్తుతం ప్రపంచంలో మాట్లాడుతున్నారు. కనుక ఆ భాషలన్నింటిలో నుండి కూడా రక్షించబడేటువంటి వారు ఉంటారు. మీరు ప్రకటన గ్రంథాన్ని తర్వాత చదువుకోండి, వచనాలు నేను చెప్పను. ఎక్కడెక్కడైతే ఈ 4 రకాలుగా పేర్కొనబడుతుందో ఇదే విషయాన్ని మరలా మనం గతంలో చూసాము, మరలా ముందుకు పోయినప్పుడు వేరే చాప్టర్స్లో చూస్తాము. అగైన్ అండ్ అగైన్ ఈ 4-fold డిస్క్రిప్షన్ ఏంటది? ఆ యొక్క ప్రతి జనములో నుండి, వంశములో నుండి, ప్రజలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి 4 పోయిన వారం మీరు విన్నారు, 4 దిక్కులు, 4 దూతలు. సో ఈ 4 అనగానే, నలువైపులా అనగానే యూనివర్సల్, విశ్వమంతా, ప్రపంచమంతా, మొత్తమంతా అనేటువంటి అర్థం. అంటే లోకంలో రక్షణ సువార్త చేరని స్థలం ఉండదు, రక్షణ సువార్త ద్వారా చెర నుండి విడుదల పొందినటువంటి మనిషి ఉండడు. ఎవ్రీ సింగిల్ ట్రైబ్, ఎవ్రీ సింగిల్ టంగ్ విల్ బి రిడీమ్డ్ బై జీసస్ అండ్ హిస్ గాస్పెల్. అండ్ వీళ్ళందరూ పరలోకంలో ఉన్నారు, వీరందరూ దేవుడి సన్నిధిలో ఉన్నారు, వీరందరూ ఒకే ఒక మనస్సులో, అంటే ఏక తాత్పర్యము, ఏక భావము, ఏక లక్ష్యము కలిగినటువంటి వారిగా ఉన్నారు. ఇప్పుడు ఒక చిన్న సంఘాన్ని మీరు తీసుకుంటే దాంట్లో డివిజన్స్ ఉండొచ్చు. ఆ దేశం పేరు చెప్పను కానీ 2010లో నేను ఆ దేశానికి వెళ్ళాను. ఆ దేశంలో మరి 2 పట్టణాల్లో మీటింగ్స్ పెట్టారు. అండ్ అక్కడ నాకు చరిత్ర చెప్పారు. ఆ చరిత్ర ఏంటంటే, ఇక్కడికి 20 years బ్యాక్ మేము వచ్చినప్పుడు ఒకే చర్చ్ ఉండేది బ్రదర్. ఇప్పుడు 20 years తర్వాత ఈ దేశంలో 3 పట్టణాల్లో 37 churches అయిపోయాం. అంటే ఒకే చర్చ్ 3 పట్టణాల్లోనికి చెదిరిపోయి భాగాలుగా 37 అయిపోయింది. అంటే అది తెలుగు వాళ్ళది. తెలుగు వాళ్ళు ఎక్కడ చూసినా తన్నుకు చేస్తారు, కలిసి ఉండరు. తమిళోళ్ళు కలిసి ఉంటారు, మలయాళీలు కలిసి ఉంటారు. వాళ్ళకున్నటువంటి నాక్ తెలుగు వాళ్ళకి లేదు. సో ఇక్కడ ఈ ఒక సంఘం 37 అయిపోయింది. కానీ ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే, వీరి మధ్యలో అలాంటి రాగ ద్వేషములు కానీ, తారతమ్య భేదములు కానీ, జాతి వివక్ష కానీ, భాష వివక్ష కానీ, ప్రాంతపు వివక్ష కానీ లేదు. ప్రస్తుతం మన దేశంలోనే చూడండి, ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో ఒక తగాదా ఉంది. సుప్రీంకోర్టు దాకా తగాదా పోయింది. ఏంటా తగాదా? ఇప్పుడు ప్రాంతీయంగా మమ్మల్ని వేరు చేయొద్దు, భాష పరంగా మమ్మల్ని వేరు చేయొద్దు, మతపరంగా మమ్మల్ని వేరు చేయొద్దు, లేకపోతే మా యొక్క ఎక్కడి నుండి అయితే మేము వచ్చామో ఆరిజిన్ ప్రకారం, మూలాల ప్రకారం మమ్మల్ని వేరు చేయొద్దని ఒక వర్గం ఫైట్ చేస్తుంటే, ఆ రకంగా వేరు చేయడానికి ఇంకొక వర్గము పనిచేస్తోంది. ఇది ఇక్కడితోనే అంతమైపోతుంది. పైన మాత్రము ఈ యొక్క గ్రూప్లో, ఈ గ్రేట్ మరి మల్టిట్యూడ్లో ఏ డిఫరెన్సెస్ ఉండవు, డిబేట్లు ఉండవు, డివిజన్ ఉండదు, డిఫికల్టీ ఉండదు. దే ఆర్ ఆల్ వన్ ఇన్ జీసస్ క్రైస్ట్. వారందరూ యేసుక్రీస్తులో ఒక్కరుగా ఉంటారు. అబ్రహాముకి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఈ రకంగా దేవుడు నెరవేర్చాడు అని మనం చెప్పొచ్చు. ఆదికాండంలో చాలా వచనాలు ఉంటాయి. నేను ఒకే ఒక వచనాన్ని చదువుతాను. ఆదికాండం 22:17, జెనసిస్ 22:17లో
దానికన్నా ముందే అబ్రాహాముతో చెప్పాడు, కానీ ఇక్కడ మరొకసారి చెప్పాడు అని నేను చదువుతున్నాను. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, నీ సంతతి వారు అని ఆయన చెప్పాడు. కనుక వీరు ఆ యొక్క పైనున్నటువంటి నక్షత్రాలన్నీ లేక ఇసుక రేణువులంతా అసంఖ్యాకమైనటువంటి జన సమూహము పరలోకంలోనికి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ వీరేం చేస్తున్నారు? వీరు సింహాసనం ఎదుట, గొర్రె పిల్ల ఎదుట నిలువబడి ఉన్నారు. దే ఆర్ స్టాండింగ్ బిఫోర్ ద వన్ ఆన్ ద థ్రోన్ అండ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. పోయిన లెసన్లో, అంటే అంతకుముందు లెసన్లో 15th పార్ట్లో మనం చూసాము. ప్రకటన 6:17లో గొర్రె పిల్ల యొక్క ఉగ్రత మహాదినం వచ్చెను, దానికి తాళ జాలిన వాడెవడు, హూ కెన్ స్టాండ్, ఎవడు గొర్రెపిల్లకు వ్యతిరేకంగా, ఆయన కోపానికి వ్యతిరేకంగా నిలువగలడు అనేటువంటి ప్రశ్న వేయబడింది కదా. ఇక్కడ ఎవరు నిలువబడగలరో దేవుడు ఆన్సర్ ఇస్తున్నాడు. 1,44,000 నిలబడ్డారు. అండ్ ఇప్పుడు ఈ యొక్క అసంఖ్యాకమైనటువంటి జనం కూడా ఆ యొక్క ఉగ్రత నుండి విమోచించబడ్డారు, మినహాయించబడ్డారు. కనుక వారు నిలబడతారు. 130వ కీర్తన 3వ వచనాన్ని మీరు ఒకసారి చూస్తే చక్కని మాట ఉంటుంది అక్కడ. Psalm 133, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు? అంటే దేవుడు ఒకవేళ ఒక మనిషిని క్షుణ్ణంగా పరీక్షిస్తాడు గనుక, లోపల నుండి బయట దాకా చూస్తాడు గనుక, ఆయన ఒక మనిషి దోషాలను కనిపెట్టి చూస్తే ఎవడు నిలవబడతాడు? ఎవడు నిలబడలేడు. దేవుని ఎదుట ఒకడు నిలువబడగలిగాడు. దేవుని ఎదుట ఒక సంఘము నిలువబడుతోంది, ఒక అసంఖ్యాకమైనటువంటి సమూహము నిలబడింది అంటే వారు క్షమించబడ్డారు, వారు అంగీకరించబడ్డారు, వారు అనుగ్రహానికి ప్రాప్తులయ్యారు. కనుకనే ఆ స్థానంలో ఉన్నారు. అదే మనకి ఇక్కడ రాయబడి ఉంది. మరొకటి, నిలువబడుట దేనికి సాదృశ్యము? ఒక ఘనమైనటువంటి వ్యక్తి ఎదుట మనము కూర్చోం. అది మర్యాదకి సంబంధించినటువంటి విషయం. ఇంతకు ముందే ఆ యొక్క లేవియా కాండం 19 చదివినప్పుడు ముసలివాడు వస్తే కూర్చోవద్దన్నది కూడా మనము చదివాం. అంటే మనిషికే ఆ రకంగా మీరు మర్యాదను, ఘనతను ఇస్తే, ఆనర్ని ఇస్తే, ఇక దేవాది దేవుడికి ఏ రకంగా ఇవ్వాలి? ఓల్డ్ టెస్టిమెంట్లో చాలా వచనాలు ఉన్నాయి, నేను వాటిలోనికి వెళ్ళను. కానీ అక్కడ స్టాండింగ్ ఆల్సో ఈస్ ఫిట్టింగ్ ఫర్ వర్షిప్. ఆరాధనకు నిలువబడుట అనేది ఒక చక్కని పోస్చర్ అన్నమాట. VWCలో 10 ఏళ్లుగా నేను ఎందుకు ఆ యొక్క అరగంట మిమ్మల్ని నిలబెడతానంటే, మీరు దేవుడిని మొట్టమొదట ఆరాధనలో ఎదుర్కొన్నప్పుడు నిలబడగానే ఆయన్ని ఘనపరచుట నేర్చుకుంటే సర్వీస్ అంతా ఘనపరచుట నేర్చుకుంటారు. అఫ్కోర్స్ నాకు తెలుసు కొంతమంది పైకి నిలబడ్డ లోపల కూర్చున్నారు. ఒక చిన్న పిల్లో అంటది కదా, మమ్మీ మమ్మీ ఆన్ ది అవుట్ సైడ్ దో ఐ am స్టాండింగ్ బట్ ఇన్ ది ఇన్సైడ్ ఐ am సిట్టింగ్. సో అది అట్లాంటి క్యాండిడేట్లను నేనేమి చెయ్యను, దేవుడు చేస్తాడు. మిగతా వారందరూ మాత్రము నిలబడతారు, అంటే ఘనత ఇచ్చే వారిగా ఉంటారు. 24వ కీర్తన 3వ వచనాన్ని కూడా మీరు చూడండి, చూస్తే చక్కగా ఉంటుంది. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు. సో దేవుని యొక్క పర్వతం మీదకి, దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలోనికి వచ్చినప్పుడు కూర్చోవడం కాదు, నిలబడడం. అది మన యొక్క సభ్యత, అది మనకున్నటువంటి క్రైస్తవ సంస్కారం. పరిశుద్ధులు, దేవుని ప్రియులు, దేవుని ప్రజలు ఆయన సముఖములో నిలబడ్డారు. అంత మాత్రమే కాకుండా దేవుని అహర్నిశలు సేవ చేసేటువంటి దేవదూతలు కూడా ఆయన ఎదుట నిలువబడి ఉంటారు. 7:11లో మీరు చూస్తే దేవదూతలందరూ నిలువబడి ఉండిరి అని రాయబడి ఉంది. 8:2లో మీరు చూస్తే అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దేవదూతలను చూచి తిని. సో దేవుని దగ్గర దేవదూతలు నిలబడతారు, దేవుని పిల్లలు నిలబడతారు. అండ్ నిలువబడుట ద్వారా ఆ సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ఆయనను వారు ఘనపరుస్తున్నారు. మీరు అడగొచ్చు, బ్రదర్ 4వ అధ్యాయం 4వ వచనంలో అనుకుంటాను, నాకు జ్ఞాపకం వస్తుంది, ఈ 24 పెద్దలు సింహాసనం మీద కూర్చున్నట్టు మనం ఇదే గ్రంథంలో చదివాం కదా. అవును, ఫస్ట్ వారు కూర్చున్నారు, కానీ ఎప్పుడైతే ఆరాధన మొదలైందో మీరు తర్వాత చూడండి, వారు నిలబడలేదు, వారు సాష్టాంగపడ్డారు. సో 4వ అధ్యాయము 4వ వచనంలో కూర్చున్న 10వ వచనంకి వచ్చేసరికి వారు సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నారు. 5:8లో సాష్టాంగపడ్డారు, 5:14లో సాష్టాంగపడ్డారు. ఇక ముందుకు పోయినప్పుడు కూడా సాష్టాంగపడతారు. సో వీరందరూ ఆ యొక్క
సింహాసనాసీనుడైన ఆయన ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలువబడి ఉన్నారు. ఇక్కడ ఒక పాఠాన్ని మనం నేర్చుకోవాలి. ఒక్కసారి నీవు విమోచించబడిన తర్వాత, ఒక్కసారి దేవుడి సన్నిధిగా నీవు తీసుకురాబడిన తర్వాత, దేవుడి సంబంధిగా నీవు మారిన తర్వాత నీ యొక్క లైఫ్ అవుట్లుక్ పర్సెప్షన్ మారిపోవాలి. ఇక నీ ఎదుట లోకం ఉండదు, నీ ఎదుట నీవు ఉండవు, నీ ఎదుట మరొక మనిషి ఉండడు, నీ ఎదుట మరొక విశేషం ఉండదు, విషయం ఉండదు. నీ ఎదుట సింహాసనాసీనుడైన దేవుడు, ఆయన నీ సృష్టికర్త అండ్ నిన్ను విమోచించినటువంటి గొర్రెపిల్ల నీ రక్షకుడు, ఆ ఇద్దరే నీ ఎదుట ఉంటారు అండ్ వారే నీ జీవితాన్ని నిర్దేశించాలి. అది గాడ్ అండ్ ద ల్యాంబ్ బికమ్ ద ఫార్మేటివ్ సెంటర్ ఆఫ్ అవర్ బీయింగ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవితం అంతా ఇక వారు మనల్ని శాసిస్తారు. వారి మూలంగా ఈ లోకంలో జీవిస్తున్నాం కనుక వారి మహిమ కొరకే మనం జీవించే వారంగా ఉంటాం. అప్పుడు ఏమవుతుంది? పనికి మాలినటువంటి వాటి నుండి, ప్రపంచ సంబంధమైన ధర్మముల నుండి, ఎందుకు ఉపయోగము లేనటువంటి హానికరమైనటువంటి దుష్ట విషయముల నుండి మనల్ని మనము వేరు చేసుకుంటాం, స్వంతమును ఉపేక్షించుకుంటాం, సిలువనెత్తుకుంటాం, ఆయన్ని వెంబడిస్తాం. అది అక్కడ ఉండేటువంటి పరిస్థితి. ఇక్కడ వీరికి తెల్లని వస్త్రాలు ఇవ్వబడ్డాయి అని కూడా రాయబడి ఉంది. వారు తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని నిలబడ్డారు. సో ఈ తెల్లని వస్త్రాలు గతంలో కూడా చెప్పాను, మరొక మాట ఇక్కడ నేను చెప్తాను. అది పవిత్రతకు, యోగ్యతకు అంటే ప్యూరిటీకి, తర్వాత క్వాలిఫికేషన్కి, ఆనర్ ఘనతకి సాదృశ్యం. వారిలో ఈ మూడు లేవు. నేను ఫర్ ఇటర్నిటీ ఐ కెన్ నెవర్ క్వాలిఫై మై సెల్ఫ్ బిఫోర్ గాడ్. నేను దేవుడి ఎదుటకి నిత్యత్వంలో ఎప్పుడు కూడా వచ్చి నేను అర్హుడను అని చెప్పలేను. ఆయన క్రీస్తు ద్వారా నాకు దేవాన్ని అర్హతనిచ్చినందుకు నీకు స్తోత్రం అని మాత్రం చెప్పగలను. సో వారికి తెల్లని వస్త్రాలు ఇవ్వబడ్డాయి అంటే వారు దేవుడి చేత అంగీకరించబడ్డారు, వారు క్వాలిఫై అయ్యారు, వారు పవిత్రపరచబడ్డారు, ప్యూరిఫై అయ్యారు అండ్ వారిని దేవుడు తన వారిగా అంగీకరించి వారి యొక్క లెవెల్ని పెంచాడు, ఆధిక్యతనిచ్చాడు, వారిని ఆనర్ చేశాడు. 6:11 కూడా నేను మీకు గతంలో చెప్పాను, అక్కడ ఉన్నటువంటి హతసాక్షులైనటువంటి ఆత్మలకు ఈ యొక్క తెల్లని వస్త్రాలు ఇవ్వబడ్డాయి అని, ప్రతి వానికి తెల్లని వస్త్రం ఇవ్వబడెను అని రాయబడి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మరికొన్ని థియోలాజికల్ ఇష్యూస్లోనికి నేను వెళ్ళట్లేదు, ఎందుకంటే వాటిలోనికి వెళ్తే నా సందేశం ఈరోజు అవ్వదు. అవన్నీ మరొకసారి ఎప్పుడైనా మనం ప్రకటన గ్రంథం సిరీస్ చేసినప్పుడు ఇప్పుడు ఇచ్చిన మెసేజ్లు ఇవ్వకుండా వేరేవి ఇస్తాను. అప్పటిదాకా లోకం ఉండాలని మీరు ప్రార్థన చేస్తే చేయొచ్చు, ఆలోపే ప్రభు రావాలని నేను ప్రార్థన చేస్తాను. సో వీరందరూ తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు. దేవుడి సన్నిధిలో ఉండాలి అంటే పవిత్రపరచబడినటువంటి వారిగా ఉండాలి, దేవుడికి తగినట్టుగా ఉండాలి అండ్ పరలోకంలో ఉండేటువంటి పరిస్థితికి అనుగుణంగా ఉండాలి. పరలోకంలో ఉండేటువంటి వారు హెవెన్లీ బీయింగ్స్ అందరూ కూడా ఈ రకంగా ఉండుట దేవుని యొక్క ఉద్దేశం కనుక ఆ రకంగా పెట్టాడు. సంవత్సరాల క్రితము డొనాల్డ్ గ్రే బార్న్ హౌస్ అనేటువంటి ఒక కామెంటేటర్ వేరే పుస్తకంలో ఈ రకంగా రాశాడు. దేవుడి సన్నిధికి, ఆయన యొక్క న్యాయపీఠం ముందుకు వచ్చేటువంటి ప్రతి మనిషి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏంటో దాని గురించి వివరిస్తూ ఆయన చెప్పాడు. ఒక మనిషి ఎలా వచ్చినా కూడా దేవుడు వాడేంటో కనిపెట్టేస్తాడు. అమెరికా దేశంలో అప్పుడు వారు ఈ యొక్క కౌంటర్ ఫీట్ కరెన్సీని చేసేవారు. సో FBI వారు వారిని పట్టుకున్నప్పుడు ఏం జరిగేదంటే వారి యొక్క ప్యాంట్ ఇప్పదీసి తీసుకునేవారు. ఎవడైతే ఈ యొక్క క్రిమినల్ ఉన్నాడో ఆ క్రిమినల్ని వారు అరెస్ట్ చేసినప్పుడు వాడి ప్యాంటుని తీసుకొని దాన్ని FBI ల్యాబొరేటరీకి పంపించేవారు. ఆ ప్యాంటుని ల్యాబొరేటరీలో వారు క్షుణ్ణంగా పరిశీలన చేసి ఆ ప్యాంట్ మీద ఈ కౌంటర్ ఫీట్ కొరకు వాడినటువంటి పార్టికల్స్, కెమికల్స్ని, ఆ డస్ట్ కంటికి కనబడినటువంటి దాన్ని వారు ఏరి తీసి దాన్ని కోర్టులో సాక్ష్యంగా ప్రకటించేవారు. వీడు ఒప్పుకునేవాడు కాదు, కానీ వాడి ప్యాంట్ వాడిని బయట పెట్టేసేది. చాలా మంది మేము తప్పు చేశాం, పాపం చేశామని ఒప్పుకోకపోవచ్చు, కానీ వారి యొక్క వస్త్రాలు వారిని బయట పెట్టేస్తాయి. కనుక దేవుడు ఏం చేశాడు? మీ యొక్క మలినమైనటువంటి వస్త్రాలు మురికి లోకంలోనే విడిచొచ్చేయండి, పరలోకంలో ఎంట్రీ దగ్గరే మీకు ఒక నా వస్త్రాన్ని ఇస్తాను. సో మీ యొక్క ప్యాంట్లు ఇక్కడ టెస్ట్ చేయాల్సినటువంటి అవసరమే ఉండదు. సో ఆయన అంటాడు, ఆ తెల్లని వస్త్రం యేసుక్రీస్తు యొక్క నీతికి సంబంధించినటువంటి వస్త్రం. దాన్ని మనం ధరించుకునే దేవదేవుని యొక్క పవిత్రమైనటువంటి సన్నిధిలో మనము నిలువబడగలం. అందుకనే వారికి ఆ తెల్లని వస్త్రం ఇవ్వబడింది. జకరియా గ్రంథంలో ఒకసారి మీరు బైబిల్ తిప్పి చూడండి, 3వ అధ్యాయము 4వ వచనంలో ఈ రకంగా రాయబడి ఉంటుంది.
జకరియా 3:4. దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించునని సెలవిచ్చాను. సో ఆ మైల వస్త్రాలు తొలగించి మహిమ వస్త్రాన్ని తొడిగించి దేవుడి సన్నిధిలో నిలువబెట్టుకుంటాడు. అదే మన ప్రభు అయినటువంటి యేసు రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరికి ఇప్పుడు అండ్ రాబోయేటువంటి ఆ సమయంలో కూడా చేస్తాడు. 1 కొరింథీ 6:11 ప్రకారం, మీలో కొందరు అట్టివారై ఉంటిరి. ఎలాంటి వారు? అన్యాయస్తులు, జారులు, విగ్రహారాధకులు, వ్యభిచారులు, ఆడంగితనం గలవారు, పురుష సంయోగులు, దొంగలు, లోబులు, త్రాగుబోతులు, దూషకులు, దోచుకొని వారు. కానీ అలాంటి వారిని తీసుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. సో ఇదన్నమాట ఇక్కడ దేవుడు చేసినటువంటిది. ఉచితమైన కృప చేత వారిని క్షమించి ఆ రకంగా అంగీకరించాడు. వారి చేతుల్లో ఖర్జూరపు మట్టలు ఉన్నాయి, లేకపోతే పామ్ బ్రాంచెస్ ఉన్నాయి. పామ్ అనేది ఈ యొక్క ఖర్జూరపు ఆకు లేకపోతే ఆ కొమ్మ దేనికి సాదృశ్యం అంటే పరిపూర్ణమైనటువంటి విడుదలకు అండ్ గొప్ప సంతోషానికి సాదృశ్యం. ఎంబ్లెమ్స్ ఆఫ్ విక్టరీ అండ్ సెలబ్రేషన్. రోమన్ చక్రవర్తులు లేకపోతే సైన్యాధిపతులు వారు గొప్ప జయాన్ని సాధించి దేశానికి వెనక్కి వచ్చినప్పుడు, వారిని ప్రజలు ఎదుర్కొన్నప్పుడు వారికి ఈ పామ్ లీవ్స్ తో చేసినటువంటి దండలు వేసేవారు. గ్రీసులో గ్రీక్ అథ్లీట్స్ ఏదైనా పోటీలో జయించినప్పుడు వారికి పామ్ బ్రాంచ్ ని ఆ యొక్క పోటీలో బహుమానంగా ఇచ్చేవారు. సో ఇది ప్రపంచవ్యాప్తంగా గ్రీకో రోమన్ వరల్డ్ గనుక, ఆ సమయంలో రోమన్లు గ్రీకులే పరిపాలించినటువంటి ప్రాంతం గనుక వారికి ఇది ఈజీగా తెలిసిపోతుంది. ఇక యూదుల గురించి మీరు తీసుకుంటే ఒకసారి మీ బైబిల్ తిప్పండి. యోహాను సువార్త 12వ అధ్యాయంలో 13వ వచనాన్ని మీరు చూడండి. యూదులకు కూడా ఇదేంటో బాగా తెలుసు. కాకపోతే ఇక్కడ వారు చేసింది సరైనటువంటిది కాదు. యోహాను 12:13లో చదువుతున్నాను. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొని పోయి, జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. అక్కడైతే ఆయన్ని జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేశారు. కొన్ని రోజులు కాక మునిపే ఆయన్ని సిలువేయండి సిలువేయండి అని కూడా కేకలేశారు. సో ఇక్కడ దే మాక్డ్ జీసస్, ఇక్కడ యేసును అవహేళన చేశారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరలోకంలో ఉన్నటువంటి వారు మాత్రము ఆయనను గంభీరముగా ఆరాధన చేస్తున్నారు. సో దేవుడు ప్రతి పరిస్థితిని ప్రతి ఒక్కరిని ఎలా తలకిందులు చేయగలడో ఇక్కడ మనకు ఇంకొక చిన్న నమూనా చూపిస్తున్నాడు. సో తెల్లని వస్త్రము అండ్ ఖర్జూరపు మట్ట 2 విషయాలకు సాదృశ్యము. 1 వర్చ్యూ గుణానికి, 2 విక్టరీ విజయానికి సాదృశ్యం. సో పరలోకంలో దేవుడి సన్నిధిలో ఉండేటువంటి ప్రతి ఒక్కడికి గుణం ఉంటుంది, ప్రతి స్త్రీకి గుణం ఉంటుంది, క్రీస్తు యేసును పోలినటువంటిది. అండ్ వారు అన్ని విషయాల మీద, ఉద్రేకాల మీద, తమకున్నటువంటి పాప రోత కోరికల మీద, సమస్తం మీద జయాన్ని సాధించిన వారిగా ఉంటారు. అండ్ అక్కడ వారు దాంతో పాటు ఏం చేస్తున్నారంటే వారు దేవుణ్ణి స్తోత్రిస్తున్నారు. 10వ వచనంలో మీరు చూస్తే, సింహాసనాసీనుడైన మా దేవునికి నీ గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. మీరు 5వ అధ్యాయంలో 9-10లో కూడా 24 పెద్దలు దేవుణ్ణి ముఖ్యంగా గొర్రెపిల్లను బట్టి ఆయన వధించబడి తమ రక్తముతో వారిని కొన్నందుకు స్తోత్రించారు. కానీ ఇక్కడ వీరు దేవుడికి అండ్ గొర్రెపిల్లకు తమ స్తోత్రాన్ని రక్షణ కొరకు అర్పిస్తున్నారు. ప్రతి వంశము నుండి వచ్చారు, ప్రతి భాష మాట్లాడేవారు వచ్చారు. అనుకుందాం 7,000 భాషలు మాట్లాడేవారు ఇక్కడ ఉన్నారు. 7,000 భాషలు మాట్లాడేవారు ఒకే భాషతో దేవుణ్ణి స్తోత్రిస్తున్నారు కదా. 7,000 లాంగ్వేజెస్ ఇక్కడ లేవు. హెవెన్కి వచ్చేసరికి మళ్ళా ఒకే భాష. బాబేలు దగ్గర భాషలు తారుమారయ్యాయి. మరలా మనము పరలోకంలోనికి వచ్చిన తర్వాత ఒకే భాష అయిపోతుంది. ఇన్ని భాషలు మనకు అవసరం లేదు. అందుకనే పండితులు ఏం చేశారంటే హల్లెలూయాని ప్రపంచవ్యాప్తంగా హల్లెలూయాగానే ఉంచేశారు, ఆమెన్ని ఆమెన్గానే ఉంచేశారు. ఎందుకంటే ఏ భాష వారైనా హల్లెలూయా అంటే ఏంటో తెలుసు, ఆమెన్ అంటే ఏంటో తెలుసు. అండ్ కొన్నిసార్లు సీక్రెట్ సర్వీస్ సెయింట్స్ ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకోవడానికి హల్లెలూయా ఆమెన్లతోనే మాట్లాడుకునేవారంట. వేరే వారికి అర్థమయ్యేది కాదు. సో దేవుడికి వీరు దేని కొరకు స్తోత్రం చెప్తున్నారు? ఇది చాలా ముఖ్యం. ప్రస్తుతము ఈ లోకంలో ఉన్నటువంటి క్రైస్తవ్యం ఎంత విడ్డూరమో, ఎంత దారుణమో అది బైబిలే మనకు బయట పెట్టేస్తోంది. వీరు దేవుడికి పరలోకంలో అతి
పవిత్రమైనటువంటి పరిపూర్ణమైనటువంటి స్థలములో వీరు దేనికోసము దేవుడికి స్తోత్రం చెప్తున్నారు? నాకు 90 ఏళ్ళు వయసు ఇచ్చినందుకు నీకు స్తోత్రం, నాకు 10 కోట్ల ఆస్తి ఇచ్చినందుకు నీకు స్తోత్రం, నాకు 50 మంది పిల్లలు మనవాళ్ళని ఇచ్చినందుకు నీకు స్తోత్రం, నాకు ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రం, నాకు 2 PhDలు ఇచ్చినందుకు స్తోత్రం, బంగళాలు ఇచ్చినందుకు స్తోత్రం. తుతు అది ఏమీ లేవు ఇక్కడ. లోకానికి సంబంధించినవి ఏమీ లేవు, అశాశ్వతమైనవి ఏమీ లేవు. దేవుడి హృదయానికి దగ్గరగా, దేవుడి హృదయానికి ప్రియముగా, అత్యోన్నతమైనటువంటి బలియాగము ద్వారా సంపాదించబడినటువంటి ఒకే ఒక విషయం, పరలోకానికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఒకే ఒక విషయం ఏంటంటే నశించేటువంటి ఒక నీచుని ఆత్మను రక్షించి నీతిమంతుడిగా తీర్చి నిత్య జీవము వాడు దేవుడితో కాపురం చేయడం. అందుకని వీరేమంటున్నారు? మా రక్షణ కొరకై నీకు స్తోత్రం. సో రక్షించబడిన వారు రక్షణకు విలువనిస్తారు, రక్షించబడని వారు లోక సంబంధమైనటువంటి దీవెనలకు విలువనిస్తారు. దాన్ని బట్టి ప్రస్తుతపున్న సోకాల్డ్ సేవకులు, సంఘాలు, సేవలు ఎవరికి సంబంధించినవో మీకు అర్థమైపోవాలి. ఎందుకని వారు దేవుడికి స్తోత్రం చెప్తున్నారు? ఎందుకంటే దేవుడే వారి యొక్క రక్షణకు లేకపోతే వారి యొక్క విమోచనకు మూలమై ఉన్నాడు. కనుకనే ఆ ప్రకారము ఆయన్ని వారు స్తోత్రిస్తున్నారు, యేసును వారు స్తోత్రిస్తున్నారు. ఎందుకంటే గాడ్ ఈజ్ ద గవర్నర్ అండ్ జీసస్ ఈజ్ ద రిడీమర్. దేవుడి ఆలోచన ప్రతి ఒక్కడు రక్షించబడాలి. అండ్ యేసును ఒక వరముగా ఇచ్చి ఆయన ద్వారా సిలువ కార్యము, బలియాగము చేసి ఆయన మనల్ని రక్షించాడు. 7:10 ఇది వారి నోట వచ్చినటువంటి మొదటి మాట. 5వ అధ్యాయంలో ఒకవేళ మీరు అనుకుంటే మొదట్లో కూడా 13వ వచనంలో వారందరూ దేవుణ్ణి స్తుతించారు కదా అంటే అక్కడ ఆల్ క్రీచర్స్, పరలోకమందు, భూమి మీద, భూమి కింద, సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము అని ఉంటుంది. ఆల్ క్రీచర్స్ అక్కడ దేవుణ్ణి ప్రైజ్ చేశారు. కానీ ఇక్కడ రిడీమ్డ్, విమోచింపబడినటువంటి వారు, అసంఖ్యాకమైనటువంటి జనము, వారు దేవుణ్ణి స్తుతించినప్పుడు దేవుడికి రక్షణ కొరకై స్తోత్రము చెప్పారు. మనందరికీ తెలుసు మన దేవుడు రక్షకుడు. నీ దేవుడు ఏంటి అంటే రక్షకుడు. పాత నిబంధనలో గాడ్ ఈజ్ ఎ సేవియర్, కొత్త నిబంధనలో గాడ్ ఈజ్ ఎ సేవియర్. పాత నిబంధనలో ఇశ్రాయేలును దేవుడు బయటికి తీసుకుని వచ్చినప్పుడు నిర్గమకాండం 15:2 మోషే, ఇశ్రాయేలీయులు ఏమని పాట పాడతారు? యెహోవా నీవే మా రక్షణయు అని పాట పాడతారు. యోనాను ఆ యొక్క తిమింగలం కడుపులో నుండి లేకపోతే పెద్ద చేప కడుపులో ఉన్నప్పుడు యోనా ప్రార్థన చేస్తాడు, నన్ను రక్షించవా, నీవే నా రక్షకుడు అని. దేవుడు అక్కడ రక్షిస్తాడు. అండ్ న్యూ టెస్టిమెంట్లో యేసు అంటే రక్షకుడు. సో వీరు దేవుడికి రక్షణ విషయంలో రుణపడి ఉన్నారు, దేవునికి స్తోత్రం చెప్తున్నారు. మామూలుగా చక్రవర్తులకు, సింహాసనాలకు ఒకటి లింక్ చేయబడి ఉంటుంది. ప్రజలందరూ కూడా చక్రవర్తి వైపు, సింహాసనం వైపు ఎందుకు చూస్తారంటే మాకు సాల్వేషన్ కావాలి, రక్షణ కావాలి, మాకు డెలివరెన్స్, విడుదల కావాలి, మాకు విముక్తి కావాలి. అది పేదరికం నుండి కావచ్చు, లేకపోతే ప్రభుత్వపు జులుము నుండి కావచ్చు, లేక దుర్మార్గుల యొక్క దుర్మార్గపు కార్యముల నుండి కావచ్చు, లేక వారికి ఉన్నటువంటి ఇతర విషయముల నుండి కావచ్చు. వారిని బయటపడవేసేవాడు పైనున్నటువంటి వాడు. సో ఇక్కడ వీరు దేవుడికి దేనికోసం స్తోత్రం చెప్తున్నారంటే సాల్వేషన్ ఫ్రమ్ సిన్ అండ్ జడ్జిమెంట్, పాపము నుండి రక్షణ, దాని యొక్క పర్యావసానాలకు అనుగుణంగా వచ్చే తీర్పు నుండి రక్షణ. అక్కడ ప్రభు చెప్పినటువంటి మాటలు మనము నెమరు వేసుకోకుండా ఉండలేము. ఒకడు సర్వలోకాన్ని సంపాదించి తన సొంత ఆత్మను కోల్పోతే వానికి ఏం లాభం? సో ఏం లాభం ఉండదు. కనుక రక్షణ పాపము నుండి, తరువాత వచ్చే తీర్పు, శిక్ష నుండి ప్రతి ఒక్కడికి క్రీస్తు ద్వారా లభిస్తుంది. కనుకనే దేవునికి స్తోత్రం చెప్తున్నారు. సో క్రైస్తవులముగా, దేవుడి పిల్లలముగా మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక పాఠం ఏంటంటే దేవుణ్ణి స్తోత్రించండి అంటే మీరు వెనువెంటనే మీ నోరు తెరిచి హృదయం నుండి ఆ యొక్క ఆరాధనను బయటికి రానివ్వాలి. ట్యాప్ ఓపెన్ చేయగానే వాటర్ జల ఎలా పారుతుందో అలా మీ హార్ట్ నుండి ఆరాధన బయటికి రావాలి. అండ్ అహర్నిశలు వస్తుందని కూడా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. కానీ ప్రపంచంలో చాలా దేశాల్లో చాలా మంది క్రైస్తవులు ఆరాధన సమయంలో నోరు తెరవరు, దేవుడికి వారి యొక్క స్తోత్రాన్ని అర్పించరు, క్రీస్తును వారు ప్రశంసించరు. నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆయన గురించి నువ్వు ప్రశంసించకపోతే, ఆయన్ని నువ్వు పొగడకపోతే, ఇతరులకు ఆయన గురించి చెప్పకపోతే నీవు రక్షించబడ్డావేనా అని అనుకోవద్దా? ఆనందయ్య అనేటువంటి ఒక వ్యక్తి గురించి ఆయన దగ్గరికి వచ్చి ఆ మందేసుకున్నటువంటి వారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు మొదట్లో చూసాను, తర్వాత చూడట్లేదు. సో ఎంతమంది చెప్పారు ఆనందయ్య మాకు ఇది, ఆనందయ్య మాకు అది.
ఇప్పుడు ఆనందయ్యకు ఆనందం లేకుండా పోయింది. సో ఒక 2 రోజుల జీవితాన్ని లేకపోతే 25 సంవత్సరాల జీవితాన్ని ఇచ్చినటువంటి ఒక వ్యక్తికి అంత రుణపడి అన్ని గొప్పలు మీరు చెప్పుకుంటూ ఉంటే, ఇక ఈ రక్షకుడి గురించి మీరు ఎంత తక్కువ చెప్పినా తక్కువే. కానీ ఆయనను చాలామంది పొగడరు. వారందరికీ కూడా మొహం మీద కొట్టినట్టు దేవుడు బైబిల్లో చూపిస్తున్నాడు. నా సన్నిధిలో వీరు ఏం చేశారో అది మీరు కూడా చేసి ఉండాల్సింది, కానీ చేయలేదు, చూసుకోండి మీ సంగతి అని. రెండో విషయంలోనికి వచ్చేస్తే సెకండ్ పాయింట్ 11-12 వచనాలు. గ్లోరియస్ శాల్యుటేషన్ అంటే మహిమకరమైనటువంటి వందనం, లేకపోతే స్తోత్రం, లేకపోతే నమస్కారం. అక్కడ నమస్కారం అని ఉంటుంది. ఇప్పుడు దేవదూతలను ప్రవేశపెట్టాడు, దేవదూతలను చూశాడు యోహాను. దేవదూతలు ఆ చుట్టూ ఉన్నారు. 11-12లో సింహాసనము చుట్టూ, పెద్దల చుట్టూ, 4 జీవుల చుట్టూ నిలువబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగ పడ్డారు, ఆమేన్ అన్నారు. ఇప్పుడు దేవదూతలు ఫస్ట్ రెస్పాండ్ అయ్యారు. ఇంత పెద్ద జన సమూహాన్ని చూసి, వారి యొక్క రక్షణ ఉత్సవాన్ని చూసి, వారి యొక్క స్తోత్రాన్ని వినగానే దేవదూతలకి ఎంతో గొప్ప ఆనందం కలిగింది. వారు దేవునికి ఆమేన్ అని చెప్పి ఆయన ఎదుట సాష్టాంగ పడ్డారు. అండ్ వారు దేవుణ్ణి పొగుడుతున్నారు. యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగును గాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి, ఆమేన్. సో ఈ ఒక్క చోట, ఈ డాక్సాలజీలోనే, అంటే దేవుణ్ణి గణపరిచేటువంటి ఈ చోట మాత్రమే మొదట ఆమేన్, చివర ఆమేన్లతో మొదలైనట్టు మనము చూడొచ్చు. సో 2 సార్లు తదాస్తు, లేకపోతే అలాగు జరుగునుగాక, అది నిశ్చయము, ఖాయము అన్నట్టుగా వారు దేవుణ్ణి స్తోత్రించారు. దేవదూతలకు మనిషి యొక్క రక్షణ విషయంలో ఇంత ఆసక్తి ఎందుకు అనేది ఒకవేళ మనము ఆ ప్రశ్న వేస్తే, 1 పేతురు 1వ అధ్యాయంలో 12వ వచనంలో ఈ రకంగా రాయబడి ఉంది. 1 Peter 1:12 పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలుపరచబడిన. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. దేవదూతలకు దేవుడి కార్యములన్నింటిలో ద మోస్ట్ ఇంట్రెస్టెడ్ డీడ్ ఏంటి అంటే డెలివరెన్స్. ఒక పాపిని రక్షించినప్పుడు దేవదూతలకు ఎంత ఆసక్తి కలుగుతుందో మరొక చోట కలగదు అని బైబిల్ చెప్తోంది. మీరు తర్వాత లూకా సువార్త 15వ అధ్యాయంలో యేసుప్రభు చెప్పినటువంటి ఆ యొక్క ఉపమానాల చోట కూడా చదువుకుంటే అక్కడ కూడా చక్కగా రాయబడి ఉంటుంది. లూకా 15:7లో మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. సో మారు మనసు ఒక్క పాపి పొందితే పరలోకంలో ఎక్కువ సంతోషం, దేవదూతలకు ఎక్కువ సంతోషం. 10వ వచనంలో అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీకు చెప్పుచున్నాను అని అంటాడు ప్రభు. సో ఏంజిల్స్ ని దేవుడు రిడీమ్ చేయలేదు అంటే దేవదూతలను దేవుడు విమోచించలేదు, వారి పాపమును ఆయన క్షమించి వారి కొరకు యేసును బలియాగముగా అర్పించలేదు. వారు అంతగా సంతోషించగలిగితే మన పాపాన్ని భరించి క్షమించి రక్షించి మనకు కొత్త జీవితాన్ని అనుగ్రహించినటువంటి ఆ దేవుని యందు, రక్షకుని యందు మనము నిజంగా ఎప్పుడు ఆనందిస్తామో తెలుసా? ఒక ఆత్మ రక్షించబడినప్పుడు. ఆ రకంగా నిజమైనటువంటి బిబ్లికల్ క్రిస్టియన్ ఉంటాడు. సో వారు రక్షించిన వారిని బట్టి ఆనందిస్తున్నారు. ఓల్డ్ టెస్టమెంట్లో ఆరాధన విషయంలో మీరు చూస్తే తమకున్నటువంటి కుటుంబాన్ని, ఆస్తిని, అంతస్తును, సమస్తాన్ని తీసుకుని ఇశ్రాయేలు ప్రజలు దేవుడు పెట్టినటువంటి స్థలంలో సమయానికి ఆరాధన చేయడానికి వచ్చేవారు. న్యూ టెస్టమెంట్లో మీరు చూస్తే మత్తయి 2 ప్రకారం తూర్పు దేశం నుండి జ్ఞానులు బాలుడైనటువంటి యేసును ఆరాధన చేయడానికి వచ్చారు. కానీ ఇప్పుడు చాలా సందర్భాల్లో మనకు ప్రపంచంలో కనబడేది ఏంటంటే చాలా మంది దేవుణ్ణి ఆరాధించకుండా వారి యొక్క పొజెషన్స్, ఆస్తులు అడ్డం వస్తున్నాయి. ప్రొఫెషన్స్, వారి వృత్తి, వారి ఉద్యోగం, వ్యాపారం, పనులు అడ్డం వస్తున్నాయి. లేకపోతే వారి ప్లెషర్స్, వారి సుఖాలు, వారి యొక్క సంతోషాలు అడ్డం వస్తున్నాయి. ఒక ఆయన అంటాడు, చాలా మంది మేము స్మార్ట్ పీపుల్ అనుకుంటారు, స్మార్ట్ సైన్స్ అనుకుంటారు, కానీ వారు మాథ్యూ 2 ప్రకారం వర్షిప్ చేయకపోతే వారికన్నా బిగ్ ఫూల్స్ ఇంకొకరు ఉండరు అని. మత్తయి 2లో జ్ఞానులు ఏం చేశారు? యేసును అర్పణలతో ఆరాధించారు. సో ఆ రకంగా ఎవడు లేడో వాడు ఎంత లోకంలో పెద్దవాడైనా, గొప్పవాడిగా ఎంచబడినా,
వాడికి మేధస్సు ఉందని అనుకున్న వాడు పెద్ద మూర్ఖుడని ఆ భక్తుడు అంటాడు. ఎందుకంటే వీరి ప్రకారం దేవుడు చూపించాడు, జ్ఞానులు ఆయన ఆరాధిస్తారు. డానియల్ వెబ్స్టర్ అనేటువంటి మేధావి అండ్ గొప్ప మరి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి 1852 అక్టోబర్ 24 మరణ పడకలో చనిపోతున్నాడు. ఆయన యొక్క స్నేహితుడు డాక్టర్ ఆయన దగ్గరికి వచ్చాడు. వచ్చి నీ చివరి దశలో ఉన్నావు, ఏదైనా నీకు ఇష్టమైనటువంటి గేయమును చదివి వినిపించమంటావా, పాడమంటావా అంటే డానియల్ వెబ్స్టర్ చాలా బలహీనంగా ఉన్నాడు, కానీ చెప్పాడు ఆ పాట పాడమనేసి. దేర్ ఈజ్ అ ఫౌంటైన్ ఫిల్డ్ విత్ బ్లడ్ డ్రాన్ ఫ్రమ్ ఇమాన్యుయల్స్ వెయిన్స్. ఇమానుయేల్ యొక్క ఆ యొక్క నరముల నుండి వచ్చేటువంటి రక్తానికి సంబంధించిన పాట. సో ఈయన పాడాడు. పాడినప్పుడు ఆ చివర లైన్ ఈ రకంగా ఉంటుందంట, ఐ విల్ సింగ్ దై పవర్ టు సేవ్ when this poor lisping stammering tongue lies silent in the grave. ఈ యొక్క బలహీనమైనటువంటి నత్తి మాటలు పలికేటువంటి నాలుక గలవాడు సమాధిలో పెట్టబడినప్పుడు నీ యొక్క రక్షించేటువంటి శక్తిని గురించి పాడతాడు. ఎప్పుడైతే ఆ లైన్ డాక్టర్ పాడాడో డానియల్ వెబ్స్టర్ ఇక చనిపోతున్నాడు, కానీ ఆ సమయంలో లోపల నుండి ఉన్న శక్తి అంతటిని కూడగట్టుకొని బలంగా స్పష్టంగా 3 సార్లు ఆమెన్ 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 అని పలికాడు. సో దేవుని వారు ఏ రకంగా స్పందిస్తారు, ప్రవర్తిస్తారు చెప్పబడింది. 7 స్తోత్రములను ఇక్కడ రాశాడు. వాటిని నేను వివరించలేను, జస్ట్ ఒక్కొక్క మాట చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. దీని ముందు డెఫినిట్ ఆర్టికల్ వాడబడింది, ద అని. అంటే ద అంటే ఇక అదే ముఖ్యము, అదే మొదట, లేక అదే పరిపూర్ణమైన అని అర్థము. ఆ 7 ఏంటో ఇక్కడ నేను చదివాను, ఒక్కొక్క మాట నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. దీంట్లో ఉన్నటువంటి మరొక విషయం ఏంటంటే, in the fullest deepest sense these excellencies belong to God. పరిపూర్ణమైన ప్రగాఢమైన రీతిలో ఇవి కేవలము దేవుడికి మాత్రమే చెందినవి. ఇక ఈ లక్షణాలు ప్రపంచంలో ఏ జీవికి చెందవు, ఎట్టి పరిస్థితుల్లో ఏ కాలంలో కూడా చెందవు. మొదటిదేంటి, తెలుగులోనే మీరు చూస్తే దేవునికి స్తోత్రమును అని అన్నాడు. ఇంగ్లీష్లో కొన్నిట్లో బ్లెస్సింగ్ అని ఉంటుంది, కొన్నిట్లో ప్రైజ్ అని ఉంటుంది. గ్రీకులో దాని యొక్క పదము నుండి తీసుకుని ఇంగ్లీష్లోకి యూలజీ అని అన్నారు. యూలజీ అంటే స్పీకింగ్ వెల్ ఆఫ్ సమ్వన్, ఎవరి గురించి అయినా మంచిగా మాట్లాడుట. నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా, దేవుడి గురించి నీవు మాట్లాడడానికి నోరు తెరిచిన ప్రతిసారి మంచిగానే మాట్లాడాలి. చెడుగా మాట్లాడడానికి ఆయనలో చెడు లేదు. ఆయన చెడు స్వభావం గలవాడు కాడు, ఆయన చెడు చేసేవాడు కాడు, ఆయన చెడు చేయించేవాడు కాడు. కనుక ఏ నరుడు ఏ నారి ఎక్కడ ఎప్పుడు ఏ పరిస్థితిలో మాట్లాడినా దేవుడి గురించి ఆయన ఉచ్చారణ పేరు ఎత్తగానే మంచే మాట్లాడాలి. స్పీక్ వెల్ ఆఫ్ గాడ్, వీ షుడ్ నెవర్ స్పీక్ ఇల్ ఆఫ్ గాడ్. యోబుకు వచ్చిన పరిస్థితి ఇక్కడ కూర్చున్న మీకు, ఆ యొక్క సోషల్ మీడియాలో తర్వాత చూయబోయే వారికి మీరు 1000 ఏళ్ళు బతికినా రాదు గ్యారంటీడ్గా. నాకు బైబిల్ తెలుసు కనుక చెప్తున్నాను. యోబుకి అంత దారుణమైన పరిస్థితిలో కూడా నోటితో ఆయన పాపం చేయలేదు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవాకు స్తోత్రం కలుగును గాక అన్నాడు. సో దేవుడు అలాంటి పరిస్థితిలో ఉంటే నువ్వు ఎలా ప్రవర్తించాలో నీకు నేర్పించడానికి ఇండికేటర్ని పెట్టేశాడు అక్కడ. రెడ్ లైట్ వెలగగానే మనకేం చేయాలో తెలుసు కదా, అట్లాంటివి చూడగానే మనకేం చేయాలో తెలిసేటట్టు దేవుడు చెప్పాడు. సో మనం ఆలోచించాలి, ఆర్ యూ స్పీకింగ్ వెల్ ఆఫ్ గాడ్? నీ పరిస్థితి బాగున్నప్పుడు ప్రైజ్ ద లార్డ్, దేవా స్తోత్రం, మంచిదే. నీవు మునిగినప్పుడు ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రమే అంటున్నావా? అది క్రైస్తవ పద్ధతి. రెండవది గ్లోరీ గురించి చెప్పాడు, అంటే మహిమ గురించి చెప్పాడు. వారు అంటే ఈ యొక్క దేవదూతలు చెప్తున్నారు మహిమ. మహిమ అంటే హీబ్రూ వర్డ్ కవోద్ అనే దానికి అర్థం ఏంటంటే బరువైన. సో దేవుడు ఒక్కడే బరువైనటువంటి వాడు. మన జీవితంలో మనము నిజముగా లెక్కించవలసినటువంటి వాడు, ఘనమైనటువంటి వాడు. సో నేను నిజంగా దేవుని బిడ్డనైతే ఐ విల్ నెవర్ గ్లోరిఫై అనదర్ పర్సన్. వేరే మనిషిని నేను మహిమపరచను. అది నీ ఫేవరెట్ ఫిల్మ్ స్టార్ కావచ్చు, రాక్ స్టార్ కావచ్చు, స్పోర్ట్స్ స్టార్ కావచ్చు, మరొక స్టార్ కావచ్చు. వీళ్ళందరూ పోయే బ్లైటెడ్ స్టార్స్. ఒకే ఒక బ్రైట్ మార్నింగ్ స్టార్ మనకున్నాడు, జీసస్ క్రైస్ట్ ఆయన పేరు. కనుక నేను ఒక మనిషిని మహిమపరచను, ఒక వస్తువును మహిమపరచను, ఒక సుఖాన్ని మహిమపరచను, నాకు లోకంలో ఉండే స్థానాన్ని మహిమపరచను, ఒక ఆస్తిని మహిమపరచను. బేసికలీ నేనేమంటున్నానంటే, నేను దేవుడి యందు తప్ప మరి దేని యందు అతిశయించను. అప్పుడే దేవుడిని మహిమపరిచినట్టు.
నీవు ఆ రకంగా లేకపోతే యు ఆర్ నాట్ గ్లోరిఫైయింగ్ గాడ్, ఐదర్ యు ఆర్ గ్లోరిఫైయింగ్ యువర్ సెల్ఫ్ ఆర్ యు ఆర్ గ్లోరీయింగ్ ఇన్ సంథింగ్ విచ్ ఈస్ నాట్ టు బి గ్లోరీడ్ ఇన్. అది నీవు వేరే దానికి దేవుడికి రావాల్సిన మహిమనిస్తే దేవుడిని అవమానపరుస్తున్నావు. మూడవది జ్ఞానం గురించి చెప్పాడు. ఆయనకున్న జ్ఞానం ఇంకెవడికి లేదు. గాడ్ ఈజ్ స్మార్టర్ దాన్ ఎవ్రీవన్ ఎల్స్. దేవుడే అందరికన్నా మేధావి. కనుక దేవుణ్ణి సంప్రదించుటే నీకు మెదడు ఉంది అన్నదానికి సూచన. దేవుణ్ణి కాకుండా వేరే ఎవరిని సంప్రదించినా నీకు మెదడు లేదు. ఎందుకంటే ఆల్ విజ్డమ్ పోర్స్ అవుట్ ఫ్రమ్ హిమ్. ఆయన నుండే సమస్త జ్ఞానం బయటకు వస్తుంది. బుద్ధి జ్ఞానముల ట్రెజరీ ఆయనలో ఉంది, ఖజానా క్రీస్తులో ఉంది. నాలుగవది థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతాస్తుతి. ఏదైనా వనంలో మొట్టమొదటి పాపంలో మనకు కనబడేది ఏంటంటే కృతజ్ఞత రాహిత్యం, ఇన్గ్రాటిట్యూడ్. ఆదాము అవ్వలు దేవుడిచ్చినటువంటి ప్రతిదాన్ని గుర్తించి కృతజ్ఞత చూపలేకపోయారు, కనుక వారు పాపంలో పడ్డారు. అండ్ దేవుణ్ణి రక్షణ పొందిన తర్వాత మొట్టమొదట మనం చేసేది ఏంటంటే రక్షణ పాత్రను చేబూని ఏం చేస్తాం, ఆయనకి కృతజ్ఞతలు మనం చెల్లిస్తాం. సో థ్యాంక్స్ గివింగ్ అనేది యూకరిస్ట్ అనేటువంటి ఆ గ్రీక్ నుండి ఇంగ్లీష్లోకి వచ్చింది. అది ప్రభు బలను కూడా సూచిస్తుంది. కొన్ని చర్చెస్లో దాన్ని యూకరిస్ట్ అంటారు, థ్యాంక్స్ గివింగ్ సప్పర్ అంటారు. సో ప్రభు కొరకు మనము కృతజ్ఞతలు చెల్లించే వారంగా ఉండాలి. మరి మీరు ఆ రకంగా చెల్లిస్తున్నారా? ఆనర్, తర్వాత ఘనత. ఘనత అంటే అత్యంత విలువైన, అత్యంత ఎత్తైన, ఉన్నతమైన. సో దేవుణ్ణి ఎప్పుడు లైట్గా ట్రీట్ చేయొద్దు, దేవుణ్ణి ఎప్పుడు చులకనగా చూడొద్దు, చులకనగా తీసుకోవద్దు. దేవుణ్ణి ఉన్నతంగానే పెట్టాలి, ఘనంగానే పెట్టాలి. అండ్ అది ఎక్కడ కనపడుతుందో నేను కాసేపు అయిన తర్వాత మీకు జ్ఞాపకం చేస్తాను. తర్వాత పవర్ గురించి చెప్పాడు, శక్తి. ఆయనకున్న శక్తి ఇంకెవరికీ లేదు, కనుక ఆయన ఒక్కడే సమస్తాన్ని సాధ్యం చేయగలడు. ఆయన ఒక్కడే సవాల్ చేశాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అండ్ బలము అంటే అధికారం. అందరూ ఆయన కిందే, అందరూ ఆయనకి సేవకులే, ఆయనతో సరిసమానులు ఎవరు లేరు. అండ్ ఇది వీళ్ళు ఏమన్నారు, యుగ యుగములు కలుగునుగాక. యుగ యుగముల వరకు ఈ రకంగా ఆరాధన ఎంతసేపు? అరగంట కాదు, ఎండ్లెస్ ఏజెస్ అన్నమాట. దేవుని దూతల యొక్క కోరిక చూడండి. దూతలకే అలాంటి కోరిక ఉంటే మనకి ఎలాంటి కోరిక ఉండాలి దేవుని పిల్లలకి? టు అవర్ గాడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. సో వర్షిప్ అనేది టెంపోరల్ కాదు, ఇటర్నల్. అది మోమెంటరీ కాదు, అది ఫర్ ఎవర్. హ్యారీ లాడర్ అనేటువంటి ఒక స్కాటిష్ సింగర్, సాంగ్ రైటర్, షికాగోలో ఒక కాన్సర్ట్ని ఆయన నిర్వహించినప్పుడు జనం పట్టకుండా వచ్చారు. ఆ పాట అయిపోయిన తర్వాత అందరూ లేచి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన వైపు చూస్తూ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని ఒకే ఒక ముక్త కంఠంతో చెప్పినప్పుడు ఆయన వారందరినీ మరి వంగి నమస్కరించి రకంగా చెప్పాడు, డోంట్ థ్యాంక్ మీ, థ్యాంక్ ద గుడ్ గాడ్ హూ పుట్ ద సాంగ్స్ ఇన్ మై హార్ట్. నాకు కృతజ్ఞతలు చెప్పడం కాదు, ఆ మంచి దేవుడికి కృతజ్ఞతలు చెప్పండి. ఆయన నా హృదయంలో ఆ పాటల్ని పెట్టాడు. సో నేను ముందుకు వెళ్ళకమునుపు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఉదయం మీరు ఇంకా సజీవుల లెక్కలో ఉంచినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పారా? స్వస్థ బుద్ధితో ఉన్నందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పారా? మిమ్మల్ని రక్షించినందుకు, మీకు కుటుంబాన్ని ఇచ్చినందుకు, జ్ఞానాన్ని ఇచ్చినందుకు, మీకు సమస్తముని ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పారా? మూడో పాయింట్లోకి వచ్చేస్తే త్వరగా వెళ్ళిపోదాం. మూడవది ఏంటంటే గ్లిటరింగ్ శాంక్టిఫికేషన్. గ్లిటరింగ్ శాంక్టిఫికేషన్. గ్లిటరింగ్ అంటే ప్రకాశమానమైన పవిత్రీకరణ. అదేంటో మీకు అర్థమవుతుంది. 13-14 వచనాల్లో పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమంలో నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొండ్రి. సో ఒక పెద్ద యోహాను వైపు చూస్తున్నాడు. యోహాను ఇప్పటి వరకు ఆ గొప్ప సమూహాన్ని చూసి మైమర్చిపోతున్నాడు. దేవదూతల ఆరాధనతో ఆయన తబ్బుబ్బిపోతున్నాడు. సడన్ గా ఒక పెద్ద మాట్లాడేసరికి యోహాను ఉలిక్కిపడి ఉంటాడు. అండ్ యోహాన్ అడిగాడు, వీళ్ళని చూస్తున్నావు కదా, ఇదంతా మరి వీళ్ళందరూ తెల్లని వస్త్రాలు ధరించుకున్న వీళ్ళెవరు, ఎక్కడి నుండి వచ్చారు? దానికి యోహాను ఎంత చక్కగా మసులుకున్నాడో చూడండి. యోహానుకి యేసు ప్రభువే ప్రకటన గ్రంథాన్ని ప్రత్యక్షంగా చూపిస్తున్నాడు. దర్శనం వెంబడి దర్శనం ఇస్తున్నాడు. పరలోకానికి తీసుకెళ్ళిపోయాడు, ఆత్మ వశంలో పెట్టాడు. ఇంత సారం ఎవరికి చెప్పంది ఆయనకి చెప్పేశాడు. యోహాన్ అనుకోవాలి, ఐ నో ఇట్ ఆల్, నాకు అంతా తెలుసు, నాకు తెలియంది ఏముంది అని. కానీ యోహాన్ ఎంత వినయ మనసు కూడా చూడండి. వెంటనే పాజ్ లేకుండా ఏం చెప్పాడు, నువ్వే చెప్పయ్యా, నాకు తెలియదు అన్నాడు. అయ్యా, కురి అనేటువంటి పదానికి సర్
అని అర్థం అన్నమాట. దానికి అనుగుణమైన పదం అపోస్తలుల కార్యములు 16:30లో జైలర్ అంటాడు పౌలు శీలల్ని, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలి? సో ఇక్కడ మర్యాదపూర్వకంగా యోహాన్ అంటున్నాడు, అయ్యా నీకే తెలియను అంటే నాకు తెలియదు అంటున్నాడు, ఒప్పుకుంటున్నాడు నాకు తెలియదని. బైబిల్ మనకు పరిపూర్ణంగా ఈ లోకంలో తెలియదు, తెలుసుకునేటువంటి ఆ ఏర్పాటు దేవుడు పెట్టలేదు. అందుకనే ద్వితీయోపదేశకాండం 29:29 ఎప్పుడు మన బుర్రలో ఉండాలి, రహస్యములు యెహోవాకి చెందినవి, బయలుపరచబడినవే మనకు మన పిల్లలకు సంబంధించినవి. సో యోహానుకి పాత నిబంధన బాగా తెలుసు. హెచ్కేల్ దగ్గరికి ఒక రోజున దేవుడు 37వ అధ్యాయంలో వచ్చి ఒక ప్రశ్న అడుగుతాడు, ఎముకల లోయను చూపించి, నరపుత్రుడా ఈ ఎముకలు జీవించగలవా అంటే నరపుత్రుడైనటువంటి ప్రవక్త హెచ్కేల్ ఏమంటాడు, నీవే ఎరుగుదువు ప్రభువా, యు నో ఓ లార్డ్, నీకే తెలుసు ప్రభువా. సో యోహాన్ కూడా అదే పద్ధతి ఇక్కడ పాటించాడు. సో బిబ్లికల్ క్రిస్టియన్ అంటే యోహాన్. సో నీకే తెలుసు అయ్యా అనగానే అప్పుడు ఆ పెద్ద దానికి ఆన్సర్ ఇచ్చాడు, కానీ రివర్సల్లో ఇచ్చాడు. ఆయన ప్రశ్న అడిగినట్టు, 2 ప్రశ్నలు అడిగినట్టు ఆ వరుస క్రమంలో కాకుండా వెనక నుండి ఆయన రివర్స్లో దానికి ఆన్సర్ ఇచ్చాడు. ఫస్ట్ ఏం చెప్పాడంటే, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. వీరెవరు అంటే మహాశ్రమల నుండి వచ్చిన వారు. ఇక్కడ కూడా ఈ మహాశ్రమల నుండి వచ్చిన ఈ గ్రూప్ గురించి చాలా రకాలుగా మరి బైబిల్ పండితుల మధ్యలో వారి యొక్క ఆలోచన, వారి యొక్క వ్యాఖ్యానాలు వేరువేరుగా ఉంటాయి. వాటన్నిటిలోనికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, టైం లేదు. ఎందుకంటే బైబిలే మనకు బైబిల్ని వివరిస్తుంది. అండ్ ఇక్కడ మహాశ్రమల నుండి వచ్చిన వారు అని రాయబడి ఉంది. ఈ పాటికి సంఘము ఎత్తబడింది. 144,000 మంది యూదులు ముద్రింపబడ్డారు. వారు సువార్థికులుగా ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటిస్తున్నారు. దేవుడు ముందుగా చెప్పినట్టు మత్తయి 24 ప్రకారము ఆయన 2వ రాకడకు మునుపు రాజ్య సువార్త అందరికీ ప్రకటించబడాలి. అది జరిగినప్పుడు ఆ మహాశ్రమల కాలంలో వీరందరూ రక్షించబడ్డారు. సో వీరు కొంతమంది అంటారు, లేదు సంఘం ప్రారంభమైనప్పటి నుండి సంఘంలో కొందరు శ్రమల పాలవుతూ హతసాక్షులు అవుతూ వచ్చారు, అక్కడి నుండి 2000 సంవత్సరాలుగా వీరందరినీ మనం లెక్క పెట్టాలి అంటారు. దాన్ని మనము అంటే వారు శ్రమ పడలేదు అని మనం అనట్లేదు, కానీ వారందరు ఇక్కడికి వచ్చారా అంటే రాలేదు అని అంటాం. సో ఇక్కడ ఉన్నది ఎవరు అంటే ఈ 7 సంవత్సరాల్లో, కొందరు అంటారు చివరి 3.5 సంవత్సరాల్లో వీరందరూ చంపబడ్డారు. అందరూ చంపబడలేదు. దాంట్లో చాలా మంది ఈ క్రీస్తు విరోధి యొక్క అరాచకానికి గురై హతసాక్షులయ్యారు, మార్టర్స్ అయ్యారు. మిగతా వారు రోగం వచ్చి చచ్చిపోయారు. మిగతా వారు ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులు, పరిణామాలు 6వ అధ్యాయం ప్రారంభంలో మనం చూసాము. కరువు వస్తుంది, భూకంపం వస్తుంది, వగైరా వగైరా విస్ఫోటకమైనటువంటి విషయాలు విశ్వంలో జరుగుతాయి. దానికి సహజంగానే వారు గురైపోయి ఉంటారు. కొందరు వయసు అయిపోయి చనిపోయి ఉంటారు. సో 7 yearsలో వీరు రక్షించబడి ఆ కాలంలో ప్రభు సన్నిధికి వచ్చినటువంటి వారు. అండ్ వీరిలో బహుశా ఎక్కువ మంది చనిపోయారు, హతసాక్షులు అయిపోయారు. విచిత్రం ఏంటంటే సంఘము లోకంలో ఉన్నంత కాలం వీరు కూడా ఉండే ఉంటారు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఉన్నారు. అండ్ వారికి ఎంతో మంది సువార్త చెప్తే విన్నారు కానీ మారు మనసు పొందలేదు. ఆ తర్వాత సంఘం వెళ్ళిపోయి ఇవన్నీ జరుగుతున్నప్పుడు, ఆ యొక్క తీర్పులు లోకంలోనికి వచ్చినప్పుడు, క్రీస్తు విరోధి లోకాన్ని వాడి ఇష్టారస్తా వాడు చేసుకుంటున్నప్పుడు, అప్పుడు వీరు ఏ స్థాయి విశ్వాసులు అయిపోతారంటే హతసాక్షి స్థాయికి వచ్చేస్తారు. ఎందుకంటే అప్పుడు వీరి కన్నులు తెరవబడుతుంది, వీరికి అర్థమైపోతుంది ఇదే మన లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. ఇక్కడ మనము బీస్ట్ యొక్క మార్క్ వేయించుకున్నామా, మనం ఫర్ ఎవర్ లాస్ట్. ఇక్కడ మనం దేవుడి యొక్క ప్రజలంగానే ఉండాలి. ప్రాణాలు పోతే పోయింది, ఈ పాపిష్టి లోకంలో బ్రతికే కన్నా ప్రభు పాద సన్నిధికి వెళ్ళిపోవడం మంచిదని చచ్చిపోయారు. April 8, 1945 జర్మనీలో 2వ ప్రపంచ యుద్ధం జరుగుతోంది. అప్పుడు ఒక పాస్టర్, ఆయన పేరు డియాట్రిక్ బాన్హాఫర్, ఆయన హిట్లర్కి నాట్జీలకు వ్యతిరేకంగా మాట్లాడడమే కాకుండా హిట్లర్ అసాసినేషన్ కొరకు పథకం కూడా వేశాడు. సో ఆయన అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. జైల్లో ఆయనతో పాటు మరికొంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు. ఆ రోజు వారు ప్రార్థన చేసుకుంటున్నారు. ఈరోజు మరి సమయం రాగానే April 8, 1945 2 నాట్జీ సోల్జర్స్ వచ్చారు. ప్రిజనర్ బాన్హాఫర్ని పట్టుకొని బయటికి తీసుకుపోయారు. ఆయన తీసుకెళ్లి ఉరికమ్మం ఎక్కిస్తున్నారు. సో ఆయన బయటికి పోతున్నప్పుడు తన తోటి సహవాసంలో ఉన్న సహోదర వాళ్ళకి చెప్పాడు, బ్రదర్స్కి చెప్పాడు, ఫర్ మీ దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ లైఫ్, ఇటర్నల్ లైఫ్. నాకు ఇది క్రొత్త జీవితానికి, నూతన నిత్య జీవితానికి ప్రారంభం. చచ్చిపోయాడు. సో అట్లా ఉంటారనమాట వీళ్ళు.
ఈరోజు బ్రతకడానికి మనలో చాలా మంది కష్టపడుతున్నాం, కానీ ఆ రోజు వాళ్ళు ప్రభు కొరకు హతసాక్షులైపోతారు. సో వీరు ఏం చేశారు? తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరంటే వీరు మహాశ్రమల నుండి వచ్చారు. గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుక్కున్నారు, తెలుపు చేసుకున్నారు. సో ఇక్కడ కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని ఆయన మరలా మనకు చెప్తున్నాడు. సువార్త ప్రపంచవ్యాప్తంగా ప్రకటించబడినప్పుడు సందేశం ఏమై ఉంటుంది? యేసు నిన్ను దీవిస్తాడు, యేసు ఆశీర్వాద సువార్త అనేది ఉండదు. యేసు దేవుని కుమారుడు, పరిశుద్ధుడు, నరావతారిగా వచ్చాడు, కాలము సంపూర్ణమైనప్పుడు కన్య గర్భాన జన్మించాడు, 33.5 సంవత్సరాలు పాపం లేకుండా బ్రతికాడు. ఆయన్ని తీర్పు తీర్చిన పిలాతే ఆయనలో తప్పుబట్టలేక ఈయన నిర్దోషి అని అన్నాడు. ఆ నిర్దోషిని నేరస్తుల మధ్యలో, నింగికి నేలకు మధ్యలో వేలాడదీసి నగ్నంగా చేసి నీచులమైన మనందరి కొరకు ఆయన్ని పొడిస్తే, ఆయనకి ముళ్ళ కిరీటం పెడితే, ఆయన చేతుల్లో కాళ్లలో మేకులు కొడితే రక్తం గారింది. ఆయన రక్తాన్ని చిందించి ప్రాణాన్ని దారపోసి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. రియల్ గాస్పుల్ ఆ టైంలో ప్రీచ్ చేయబడుతుంది, ఇప్పుడైతే లేదు. సో దేవుడు మరలా రియల్ గాస్పుల్ని రెస్టోర్ చేస్తాడు. మనము రక్తం అనగానే అమ్మో ప్రాణం పోయే అనుకుంటాం, కానీ యూదులకి మైండ్ సెట్ అట్లా ఉండదు. రక్తం అనగానే మనకు మరణం అనేది ఎలా తోస్తుందో వారికి రక్తం అనగానే జీవం తోస్తుంది అనమాట. అంటే మైండ్కి అది వస్తుంది. ఎందుకంటే పాత నిబంధనలో వారికి దేవుడు చెప్పాడు, లైఫ్ ఈజ్ ఇన్ ద బ్లడ్, ఆ రక్తంలో జీవం ఉంది. సో హెబ్రీ వ్యక్తి రక్తాన్ని చూసినప్పుడు జీవాన్ని చూస్తాడు. మనమందరం రక్తాన్ని చూసినప్పుడు ఏం చూస్తాం? డెత్ని చూస్తాం, మరణాన్ని చూస్తాం. సో మనకి బైబిల్ ప్రకారము ఆలోచించే ఆలోచన రావాలి. అండ్ వీరి వస్త్రములు యేసు రక్తంలో కడుగబడి లేకపోతే ఉతుకబడినప్పుడు అవి శుద్ధి అయ్యాయి అంట. అప్పుడప్పుడు మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు బై యాక్సిడెంట్ మీ చెయ్యో లేకపోతే ఇంకొక చోటో తెగి రక్తము మీ గుడ్డ మీద పడితే, వస్త్రం మీద పడితే రక్తము యొక్క మార్క్ ఉంటుంది కదా, దాన్ని కడిగేసుకుంటాం మనం. మామూలుగా బ్లడ్ స్టెయిన్ని విడిచిపెడుతుంది. కానీ యేసు రక్తములో అలాంటి లక్షణం లేదు. యేసు రక్తము మన సోల్ మీద ఉన్న స్టెయిన్లనని కడిగేస్తుంది. తెల్లని వస్త్రములు అని ఇక్కడ తెలుగులో రాయబడి ఉంది, కానీ గ్రీక్ యొక్క పదానికి తెలుపు అన్నది రైట్ ఇంటర్ప్రిటేషన్ కాదు. అదేంటో మీకు చూపిస్తాను. మార్క్ సువార్త 9వ అధ్యాయంలో ఒకసారి చూడండి. ఆ పదం యొక్క అర్థం ఏంటంటే వైట్ కాదు, లైట్ లైక్, అంటే వెలుగు లాంటి. మార్కు 9:3 అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవి, మిగుల తెల్లనివియు. ఇక తెల్లనివి అని చెప్పడానికి ఇంకా మనిషికి అర్థం కావాలంటే తెల్లగా అని చెప్పాలంటే ఏం చేయాలో, అందుకనే మార్కు సువార్తికుడు మిగుల అన్నాడు. కానీ ప్రకాశమానమైనవి, లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలువ చేయలేడు. సో లైట్ వైట్ అంటే వైట్ లైట్ లాంటిది, బ్రైట్ లైట్ లాంటి వైట్ అన్నమాట. ఈరోజు 4th జూలై ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి తెలిసిన విషయం ఏంటంటే అమెరికా వారు ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నారు. ఈరోజు అమెరికాలో స్వాతంత్రం వచ్చింది 4th జూలై. అమెరికన్ ఫ్లాగ్ మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు. అమెరికన్ ఫ్లాగ్లో 3 రంగులు ఉంటాయి, రెడ్, వైట్, బ్లూ. దాన్ని వారు చేసినప్పుడు ఒక ఉద్దేశంతో చేశారు. వారు దాన్ని ఎలా పడితే అలా మరి కలర్స్ని పలకరు, ఆ కలర్ని ఒక ఆర్డర్లోనే పలుకుతారు. ద రెడ్, వైట్ అండ్ బ్లూ అంటారు. అండ్ ఈ ఫ్లాగ్లో ఒక మెసేజ్ ఉందన్నమాట. రెడ్ జీసస్ యొక్క బ్లడ్కి, వైట్ జీసస్ ద్వారా వచ్చే ప్యూరిటీకి, ఆ తర్వాత బ్లూ ఈ రకంగానే ఒకడు పరలోకానికి పోగలడు అనేటువంటి సందేశం అన్నమాట. సో ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి గూగుల్ చేసి అమెరికన్ ఫ్లాగ్ని చూసినప్పుడు రెడ్, వైట్, బ్లూ కలర్లు కనపడతాయి. సో రెడ్ ఏంటంటే ప్రొపిసియేషన్ ఆఫ్ జీసస్, యేసు చేసిన ప్రాయశ్చిత్త కార్యం. వైట్ ఏంటంటే ప్యూరిటీ ఫ్రమ్ జీసస్, యేసు ద్వారా వచ్చే పవిత్రత. అండ్ బ్లూ ఏంటంటే పారడైజ్ దట్ జీసస్ అలోన్ కెన్ గివ్, యేసు మాత్రమే ఇవ్వగలిగినటువంటి పరదేశు. సో ఇక్కడ యేసు రక్తములో వీరి యొక్క వస్త్రములను ఉదుకుకొని తెల్లవిగా చేసుకున్నారు. సో మనం ఎలా రక్షించబడతాం? ఒకే ఒక రకంగా రక్షించబడతాం, యేసు రక్తములో కడుగుబడుట ద్వారానే. ఆ కారణం చేతనే వీరు పరలోకానికి వచ్చారు. నువ్వు క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టినందుకు, క్రైస్తవ సండే స్కూల్లో పెరిగినందుకు, నువ్వు బాప్తిజం తీసుకున్నందుకు, లేకపోతే నేను యేసుని నమ్మానని కార్డు సంతకం పెట్టినందుకు, ఆర్ నువ్వు ప్రభు బలలో చేయి వేసినందుకు, మెంబర్షిప్ తీసుకున్నందుకు, లేకపోతే ఒక 10 గుళ్ళు కట్టించినందుకు నువ్వు రక్షించబడి పరలోకానికి రావు. నువ్వు కేవలము యేసు రక్తంలో కడుగబడుటను బట్టే పరలోకానికి వస్తావు. ఇక ఫైనల్ పాయింట్, 4th పాయింట్, గ్లీఫుల్ సర్వీస్.
అంటే సంతోషభరితమైన సేవ. సంతోషభరితమైన సేవ ఇక్కడ నేను ఎక్కువ చెప్పలేను, ఇప్పుడు మరలా తర్వాత లెసన్స్లో ఎప్పుడైనా ప్రేరేపించబడితే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ జస్ట్ పాయింట్అవుట్ చేసి ముగించేస్తాను. 15 నుండి 17 వరకు, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారం వారి మీద కప్పును. సో వీరు ఎక్కడున్నారు? దీని మీద కూడా వాదోపవాదాలు పండితులు చేస్తారు. వీరు భూమి మీద ఉన్నారని, మిలేనియం టైంలో ఉన్నారని, ఎహెచ్కేల్ 40 నుండి 48 అధ్యాయం వరకు ఉన్నటువంటి మిలేనియల్ కింగ్డమ్, మిలేనియల్ టెంపుల్లో ఉన్నారని. మిగతా వారు లేదు, వీరు పరలోకంలో ఉన్నారు, ప్రభు అక్కడ ఉన్నాడు, ఆయన సింహాసనం మీద ఉన్నాడు, గొర్రెపిల్ల అక్కడ ఉన్నాడు, యోహాన్ అక్కడ ఉన్నాడు, వీరు అక్కడే ఉన్నారని మిగతా వారు. సో ఆ వాదోపవాదాల్లోనికి మనం వెళ్ళం. డైరెక్ట్ టు ద పాయింట్ ఏంటంటే వీరు దేవుడి సన్నిధిలో పరలోకంలో ఉన్నారు. అండ్ నేను 14th చాప్టర్కి వచ్చినప్పుడు మేబీ ఈ 3 డిస్టింగ్విష్డ్ గ్రూప్స్ గురించి, అంటే 1,44,000 ఏంటి, చర్చ్ ఏంటి, ఈ యొక్క జెంటైల్ రిడీమ్డ్ గ్రూప్ ఏంటి అనేది అప్పుడు బహుశా చెప్పొచ్చు. సో ఇప్పుడు వీరు రక్షించబడ్డారు, వీరు వస్త్రములను ఆయన రక్తంలో కడుక్కొని ఉదుక్కున్నారు, వీరు పరలోకంలో ప్రభు సన్నిధికి వచ్చారు. ఇక అక్కడ ఏం చేస్తున్నారు? ఖాళీగా కూర్చోలా, కాలు మీద కాలు వేసుకొని కూర్చోలా, చేతులు కట్టుకొని కూర్చోలా, ఆవులిస్తూ కూర్చోలా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఈ జాతి వాడేంటి, ఆ భాషదేంటి అని ఇతరుల మీద తప్పులు మోపుకుంటూ కూర్చోలా. వీళ్ళందరూ ఒకే ఒక పనిలో నిమగ్నం అయిపోయారు. ఏంటా పని? దేవుడిని సేవిస్తున్నారు, ఆయన దేవాలయంలో సేవిస్తున్నారు. పగలు లేదు, రాత్రి లేదు, ఆయన్ని వారు సేవిస్తున్నారు. ఆలయంలో సేవ. మీ జ్ఞాపకం ఉండొచ్చు, అన్న అనేటువంటి ఒక స్త్రీ, ఆమె వృద్ధురాలైనప్పటికీ లూకా 2 ప్రకారము పగలు రాత్రి అనకుండా ఆలయంలో ఉపవాసాలతో ఆమె సేవ చేసేది. సో అక్కడ ఒకటి మచ్చుక్కి చూపించాడు, భవిష్యత్తులో ఎట్లా నా ప్రజలు నన్ను సేవిస్తారో అనేది. అండ్ మీరు అనొచ్చు, ప్రకటన గ్రంథం 22లో చెప్పబడింది ఇక రాత్రి అన్నటికీ ఉండదు. దాని అర్థం ఏంటి? హెవెన్లో డే అండ్ నైట్ ఉండవు కదా, ఉండవు. టైమ్ అండ్ ఈ యొక్క లోకల్, అంటే మనకి ఇక్కడున్న లోక సంబంధమైన పరిధులు ఉండవు. కానీ ఇక్కడ దానికన్నా ముందు ఆయన చూపించేది ఏంటంటే కంటిన్యూవల్. డే అండ్ నైట్ అంటే కంటిన్యూవల్, నిరంతరము. సో వీళ్ళు నిరంతరం ఏం చేస్తారు? దేవుడిని సేవ చేస్తారు. అండ్ ఒక మనిషిని నేను నిజంగా గౌరవిస్తున్నాను అన్నది ఎప్పుడు రుజువు అవుతుందంటే త్రూ మై సర్వీస్. నువ్వు ఒక వ్యక్తిని సేవించినప్పుడు ఆ వ్యక్తిని గణపరుస్తున్నావు అని అర్థం. ఒక క్రైస్తవుడు నేను దేవుణ్ణి గణపరుస్తున్నాను అని అనుకొని అలా చెప్పుకొని దేవుడి కొరకు, యేసుక్రీస్తు యొక్క నిత్య శాశ్వత ప్రశస్త రాజ్యం కొరకు ఏమీ చేయకపోతే ఈజ్ యాక్చువల్లీ డిజానరింగ్ గాడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజే మీరు ఇంటికి వెళ్ళగానే మీకు అమెజాన్ నుండి జెఫ్ బేజాస్ ఫోన్ వచ్చిందనుకోండి, ఆయన సెక్రటరీ ఆఫీస్ స్టాఫో చేసి ఆయన రేపు పోతున్నాడు పైకి, మార్స్కి ఎక్కడికో పోతున్నాడు. ఇక్కడెక్కడికి పోవాలో తెలియట్లా, ఎక్కడికో పోతున్నాడు పైకి, దిక్కు లేకుండా. సో మీరు నాతో వస్తారా అంటే ఎంతమంది ఎగిరి గంతేస్తారు? మన తెలుగు అమ్మాయి ఎవరో పోతున్నారని చాలా ఎగిరి గంతులు వేస్తున్నారు తెలుగు వాళ్ళు. సో చాలా గొప్ప విషయం అండి, దాంట్లో నేను పార్టిసిపేట్ చేయడం ఎంత గ్రేట్ ఆనర్, ఎంత గ్రేట్ ప్రివిలేజ్ అని అంటారు మీరే. కానీ దానికన్నా ట్రిలియన్ టైమ్స్ గ్రేటెస్ట్ ఆనర్ అండ్ ప్రివిలేజ్ అండ్ లైఫ్, మరి సాటిస్ఫైయింగ్ సర్వీస్ జీసస్ది, దానికోసం చెయ్యరు. సో వీళ్ళు ఏం చేస్తున్నారు? పగలు రాత్రి. క్రైస్తవ సంఘంలో చాలా మంది కాసేపు, వారానికి ఒక్క సమయము, ఒక్క దినము, లేక నెలకొక్కసారి కూడా ఈ రకంగా చెయ్యరు. క్రిస్టియన్స్లో చాలా మంది ఎట్లా ఉంటారంటే సర్వీస్ మైండెడ్ కాదు, వాళ్ళు ఎప్పుడు కూడా మమ్మల్ని మేము దాచిపెట్టుకుందాం, మమ్మల్ని మేము కాపాడుకుందాం అనేటువంటి రకంగా ఉంటారు. సో కంప్లీట్గా వారిని వారు దేవుడి సేవలో ఇవ్వరు, కన్వీనియంట్గా ఉంటే ఇస్తారు. మనకి బుద్ధి రావడానికే దేవుడి భాగాన్ని మనకు చూపిస్తున్నాడు. డే అండ్ నైట్ విత్ ఆల్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్త్. సో నేను అనుకుంటాను, డే అండ్ నైట్ డ్యూటీ ఇన్ డిలైటింగ్ విత్ యువర్ డెయిటీ. నీ దేవుడితో ఆనందిస్తూ పగలు రాత్రి ఆయనతో డ్యూటీలో ఉంటే ఎంత బాగుంటుంది. యూనివర్సిటీ ఆఫ్ షికాగో ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి హార్పర్ చనిపోతున్నాడు. ఆయన చివరి మీటింగ్ అది. షికాగో యూనివర్సిటీ స్టాఫ్ని పిలిచాడు, అందరూ వచ్చారు. వచ్చినప్పుడు ఆయన వారికి ఒక మాట చెప్పాడు, ప్రార్థన చేద్దాం కానీ ఫార్మల్ ప్రేయర్ వద్దు. ఎంత యథార్థపరుడో చూడండి.
తెచ్చిపెట్టుకున్న ప్రార్థన వద్దు. యథార్థంగా దేవుడితో ప్రార్థనలో మాట్లాడుకుందాం అని నలుగురిని చేయమంటే నలుగురు చేశారు. చివర ఆయన ప్రార్థనతో సభ ముగిసింది. ఆయన ఈ రకంగా ప్రార్థన చేశాడు. ప్రభువా, ఈ లోకంలో చేయాల్సినంత పని చేశాను, అయిపోయింది, నీ సన్నిధికి వచ్చేస్తున్నాను. అక్కడికి వచ్చిన తర్వాత ఖాళీగా కూర్చోపెట్టకు. అండ్ మే దేర్ బి వర్క్ టు డూ, టాస్క్స్ టు అకంప్లిష్, అండ్ దిస్ ఐ ఆస్క్ ఫర్ జీసస్ సేక్. అక్కడికి వచ్చిన తర్వాత కూడా నాకు పని చెప్పు, నేను పని చేస్తూ యేసు కొరకు పని చేయాలని ప్రార్థన చేసి ఆమేన్ అన్నాడు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, వీరందరూ అక్కడికి వచ్చిన తర్వాత దేవాలయంలో పని లేకుండా ఉండరు. దివారాత్రాలు దేవుణ్ణి సేవిస్తారు. అండ్ దేవుడే వారి మీద తన గుడారమును కప్పుతాడు. పాత నిబంధనలో మీకు తెలుసు, ఆయన పగలు మేఘస్తంభము, రాత్రి అగ్ని స్తంభముగా తన యొక్క ప్రొటెక్షన్ని ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. కనుక వారిని ఏ శత్రువు తాకలేదు, ఏ రోగము సోకలేదు, వారిలో ఒకరు బలహీనం అవ్వలేదు. వారిని అందరినీ దేవుడు బయటికి తెచ్చాడు. సో ఆయన సెక్యూరిటీని ఇచ్చినట్టు ఈ లోకంలో మరి అక్కడ పరలోకంలో వీరికి ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక మాట చెప్పాడు 16లో, వారికి ఇక మీదట ఆకలి అయినా దాహమైనా ఉండదు. ఎంత మంచిదో చూడండి. ప్రతి పూట వండుకోవాలా, తినాలా, నీళ్లు నింపుకోవాలా, చావాలా, సూర్యుని ఎండ ఏం అడగాలి, ఉండదు. ఈ మాటలు ఎందుకున్నాయంటే బహుశా వీళ్ళు 6th చాప్టర్లో వచ్చినటువంటి కరువు కాలంలో 6th చాప్టర్లో సూర్యుడి యొక్క ఈ యొక్క ఘోరమైనటువంటి ప్రభావము పడుతున్నప్పుడు, వడగాళ్ళు, వీటన్నిటి యొక్క ప్రభావం కింద వీరు బాధలు పడవచ్చు ఉండొచ్చు. సో దేవుడు అంటున్నాడు, ఇక మీకు ఆకలి గొడవ ఉండదు, దాహం గొడవ ఉండదు. ఎండ ఇప్పుడు ప్రస్తుతం మీకు తెలుసు అనుకుంటాను, 2 జూలైలోనే నేను ఒక ఆర్టికల్ చదివాను. యుఎస్ఏలో, కెనడాలో ఇంతవరకు కనీవిని ఎరుగనంత స్థాయిలో గ్లోబల్ వార్మింగ్ చేత 49 degrees ఎండ వచ్చింది. కెనడాలో అయితే 200 మంది ఎండ వేడికి చచ్చిపోయారు. కెనడాలో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. వారు అంటారు, అన్నా ఇక్కడ చలికి చచ్చిపోతున్నామన్నా, కానీ ఇప్పుడు వాళ్ళకి తారుమారైపోయింది, ఎండకి చచ్చిపోతున్నారు. కెనడియన్ హిస్టరీలో 200 మంది ఎప్పుడు ఎండకి వడదెబ్బ కొట్టి చచ్చిపోలేదు. సో ఇప్పుడు అంటున్నారు, ఇక రాబోయే దినాలన్నీ మనకు తారుమారే. కాకపోతే వీరికి దేవుడు వాటన్నింటి నుండి ఉపశమనాన్ని ఇచ్చేసాడు. ఇక వీరికి సూర్యుని ఎండ ఉండదు, వడగాలి దెబ్బ ఉండదు, ఆకలి ఉండదు, దాహం ఉండదు. యేసు దగ్గరికి వస్తే ఆయన వారికి జీవాహార రొట్టెను పెడతాడు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. ఇంకొక మంచి మాట ఏంటంటే, ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించు. సో ఇక మన షెపర్డ్ జీసస్ క్రైస్టే, ల్యాంబే షెపర్డ్. మరి ఇక్కడ ఒక పారాడాక్స్, విడ్డూరం, గొర్రెపిల్లే కాపరి. మనము ఆయన యొక్క కాపరత్వం కింద ఉంటాం. ఆయన మన కొరకు ప్రాణాలు ఇచ్చినవాడు, తన ప్రాణం కన్నా అమితంగా ప్రేమించాడు, రక్తముతో శుద్ధి చేశాడు, రక్తముతో కొన్నాడు. ఆయన మన కాపరిగా ఉంటే ఎంత బాగుంటుంది. ద బెస్ట్ పాస్టర్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్ ఈజ్ జీసస్ అలోన్. ఇంకా మిగతా పాస్టర్లు అందరూ ఇంపర్ఫెక్ట్ పాస్టర్లే, సిన్ఫుల్ పాస్టర్లే. ద బెస్ట్ షెపర్డ్ ఎవరంటే జీసస్. అందుకనే 1 పేతురు 2లో రాయబడి ఉంది, మన ఆత్మలకు కాపరి, ఈజ్ ద షెపర్డ్ ఆఫ్ అవర్ సోల్. చివరి మాట ఏంటంటే చక్కని మాట, చాలా మందికి ఇష్టం ఇది. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. సో దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. 6వ అధ్యాయంలో అలాంటి ఘోరమైనటువంటి విషయములన్నింటినీ చదువుకుంటూ వచ్చిన తర్వాత 7వ అధ్యాయంలో ఇక్కడ చివరిలోనికి వచ్చేసరికి దేవుడిలో ఎంత మృదుత్వం ఉందో, దేవుడిలో ఎలాంటి ప్రేమ తత్వం ఉందో, అంటే ఎంత టెండర్గా, సింపథెటిక్గా వారి బాధను ఆయన గమనించాడు. వారి ఘోష నుండి బయటికి పుట్టుకొని వచ్చినటువంటి ఆ యొక్క కన్నీటిని ఆయన చూచాడు. అంత మాత్రమే కాదు, ఆయన ప్రతి బాష్ప బిందువును, ఎవ్రీ టియర్ అని ఉంటుంది, ప్రతి చుక్కను తుడిచేసాడు. మొదట 4 చుక్కలు వచ్చాయి, తుడిచాడు. తర్వాత 2 వచ్చాయి, తుడిచాడు. తర్వాత 1 వచ్చింది, తుడిచేసాడు. ప్రతిదీ తుడిచేసాడు. భార్యను కొట్టిన తర్వాత భర్త భార్య ఏడుస్తుంటే అన్ని తుడుచుండడు. సో దేవుడికి తెలుసు అనమాట కన్నీళ్ళు ఎందుకు వస్తాయి. మెయిన్గా కన్నీళ్ళు ఎందుకు వస్తాయి అంటే, సిన్ బ్రింగ్స్ టీయర్స్. కన్నీటిని తెప్పించే ఒకే ఒక విషయం ప్రపంచంలో పాపం. అండ్ పాపానికి ఎన్నో రూపాలు ఉన్నాయి. కొందరికి మరణము ద్వారా కన్నీరు వస్తుంది, ఎందుకంటే పాపం మరణం రూపంలో వచ్చింది. కొందరికి అనారోగ్యం ద్వారా కన్నీరు వస్తుంది, పాపం అనారోగ్యం రూపంలో వచ్చింది. కొందరికి పేదరికం, కొందరికి అవమానకరమైనటువంటి కార్యము చేయుట. ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో ఏడుస్తాడు. సో ఏడ్చేటువంటి వారు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన ఆ కన్నీటిని తుడిచేస్తాడు. ఎందుకంటే ఇక పాపము లేని ప్రదేశానికి వచ్చారు, పాపమును
నాశనం చేసే ప్రభు దగ్గరికి వచ్చారు కనుక పాప పర్యావసానమైన కన్నీరు కూడా పోతాయి. నాకు తెలియదు దేవుడు ఏ రుమాలు వాడతాడో కానీ కమాలు అయితే చేస్తాడు, అది మాత్రం నిజం. అండ్ శామ్యుయల్ రదర్ఫోర్డ్ అనేటువంటి ఒక భక్తుడు, ఒక ఘన వంశానికి సంబంధించినటువంటి సహోదరి భర్త చనిపోయినప్పుడు ఆమె ఏడుస్తుంటే ఈయన సేవకుడు రదర్ఫోర్డ్ ఆమె దగ్గరికి వచ్చాడు, ఆమెను కాసేపు ఏడవనిచ్చాడు. ఏడ్చిన తర్వాత ఈ గ్రంథం తిప్పాడు, ప్రకటన గ్రంథం తిప్పి ఈ మాటలు చదివి అన్నాడు, నీ భర్త నీకు దూరం అయ్యాడు, బాధే, శారీరకంగా లేడు, బాధే, నిన్ను వదిలిపోయాడు, బాధే, కానీ ఆయన నీకు కన్నీరు విడిచిపోయాడు. నీ కోసం యేసు తన రక్తాన్ని కార్చిపోయాడు. ఆయన ఆ రక్తపు ప్రవాహములో నిన్ను కడిగి పరలోకానికి తీసుకుని వచ్చి నీ కన్నీరు తొడవడానికి సిద్ధంగా ఉన్నాడు. సో నీవు నీ భర్తను బట్టి బాధపడ్డం కాదు, నీ ప్రభువును బట్టి సంతోషించని చెప్పినప్పుడు ఈయన తొడవకుండానే ఆమె కన్నీళ్ళు ఆగిపోయాయి. సో మన కన్నీళ్ళకు ఒకరోజు అంతం వస్తుంది. ఎక్కువ కాలం ఈ లోకము, ఈ శ్రమలు, ఈ యొక్క విషయాలు ఉండవు. కాకపోతే ప్రశ్న ఏంటంటే, నీవు అక్కడ ఉంటావా? ఆ పరలోకంలో నీవు ఉంటావా? అక్కడ ఉంటేనే ఇది, అక్కడ ఉండకపోతే చాలా దారుణం. తలంచు, కళ్ళు మూసుకో. అక్కడ ఉండుటకు ఒకే ఒక మార్గం, యేసు రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. గొర్రెపిల్లకు, సింహాసనాసీనుడైన మా దేవునికి, మా రక్షణ కొరకై స్తోత్రం. God alone is the Savior and God alone can save through Jesus. ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయం మీ వాక్యం మేము వినడానికి, ధ్యానించడానికి మాకు ఇచ్చిన సమయం కొరకు మీకు కృతజ్ఞతలు. మా కొరకు మీరు చూపిన మహాప్రేమను బట్టి, చేసిన గొప్ప త్యాగమును బట్టి మీకు కృతజ్ఞతలు. ఈ లోకం ఒక శోక సముద్రం, కానీ నీ సన్నిధిలో మేమన్నింటినీ మరిచి ఆహార్నిశలు నిన్ను సేవించి, నీ ఆలయంలో నిన్ను దర్శించి ముఖ దర్శనం చేసే భాగ్యంలో ఉండుటకు ప్రతి ఒక్కరు రక్షించబడి రూపాంతరపరచబడినట్లు చేయమని, ఏ ఒక్కరు నశించకుండా కార్యము చేయమని యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.